ఆమేన్. ఈరోజు మనం ధ్యానాంశమై యోహాను సువార్త 2వ అధ్యాయము 24-25 వాక్యం. హల్లెలూయా. చదువుకుందాం. 2వ అధ్యాయం 24-25 వాక్యాలండి. చదవమ్మా. అయితే యేసు అందరినీ ఎరిగినవాడు గనుక ఆయన తన్ను వారి వశము చేసుకొనలేదు. మనుష్యుని అంతర్యమును ఎరిగినవాడు గనుక ఎవడునో మనుషుని గురించి ఆయనకి సాక్ష్యం ఇయ్యక్కర్లేదు. దాని స్తోత్రాలు చెప్పండి గట్టిగా. ప్రియులారా, ఈ వాక్యములో యేసయ్య అందరిని ఎరిగినవాడు అనే మాట రాయబడింది. యేసయ్య ఎవరంట? చెప్పండి అమ్మా. అమ్మా లాస్ట్ ఇటు చూడండి. యేసయ్య ఎవరు? నేను అడిగినప్పుడు మీరు చెప్పాలి. యేసయ్య ఎవరు? అందరిని ఎరిగినవాడు. అందరిని ఎరిగినవాడు అంటే నిన్ను ఎరిగినవాడే, నన్ను ఎరిగినవాడే. ఎవరు ఆయనకి ఎవరిని గురించి సాక్ష్యం ఇవ్వాల్సిన అవసరం లేదు. దాని స్తోత్రాలు చెప్పండి గట్టిగా. ఎవరిని గురించి సాక్ష్యం ఇవ్వాల్సిన అవసరం లేదు ఆయనకి. మనం నమ్ముకున్న దేవుడు, ఆరాధిస్తున్న దేవుడు, మనం పూజిస్తున్న దేవుడు, సాగిలి పడుతున్న దేవుడు, ప్రార్థిస్తున్న దేవుడు మనల్ని ఎరిగినవాడు. ఆమేన్. భార్య మనస్సు భర్త ఎరగొచ్చు. దాని మనసు ఎలాంటిదో నాకు తెలుసు అయ్యా అంటారు. మా ఆయన మనసు ఎలాంటిదో నాకు తెలుసు అయ్యా. తల్లిదండ్రుల మనసు పిల్లలు ఎరగవచ్చు, పిల్లల మనసు తల్లిదండ్రులు ఎరగవచ్చు. అలాగే స్నేహితుల మనసు స్నేహితులు ఎరగొచ్చు. వాక్యం చెప్తుంది ఇక్కడ, ఆయన అందరిని ఎరిగినవాడు. అంటే మనకి కొంతమందిని గురించి మాత్రం మనం ఎరుగుదుము. వాడి మనసు నాకు తెలుసయ్యా అంటారు చూడండి. కానీ మనం ఆరాధిస్తున్న దేవుడు అందరిని ఎరిగినవాడు. దేవుని స్తోత్రాలు చెప్పండి. అక్కడ ఇంకొక మాట ఉంటుందండి. మనుష్యుని అంతర్యమును ఎరిగినవాడు అంటే అర్థం ఏంటి? లోన భాగాలు. ఇప్పుడు బయటికి ఇప్పుడు చెట్టు ఉంది అంటారు చూడండి. మనిషిలోన మర్మము, చెట్టులోన సేవ ఎవడో తెలుసుకోలేడని. ఇప్పుడు మీరు అందరూ ఇక్కడ నవ్వుతో కనపడవచ్చు, తీరని దుఃఖం ఉండొచ్చు, లోన చెప్పలే. బయటికి హ్యాపీ కనపడవచ్చు, ఎన్నో విచారాలు ఉండొచ్చు. హల్లెలూయా. కొన్ని చెప్పుకునేవి ఉంటాయి, నా బాధ ఇదయ్యా అని. కొన్ని చెప్పుకోలేని ఉంటాయి. గమనించండి. కొన్ని చెప్పుకునేవి ఉంటాయి, కొన్ని చెప్పుకోలేని ఉంటాయి. నా మనసులో బాధ ఎట్లా చెప్పాలి, నా ఫీలింగ్స్ ఎట్లా వ్యక్తపరచాలి, ఎట్లా అని మనం బాధపడతాం. కానీ యేసయ్యకి ఏది చెప్పాల్సిన అవసరం? అంతర్యం ఎరిగినవాడు. ఆమేన్. అంతర్యమును. ఈరోజు నువ్వు ఇక్కడ ఏ మనసుతో ఇక్కడ కూర్చున్నావో ఆయనకు తెలుసు. ఏ మనసుతో ఇక్కడ కూర్చున్నావు, ఏ ఆలోచనతో కూర్చున్నావు, ఏ బాధతో కూర్చున్నావు, ఏ దుఃఖంతో కూర్చున్నావు, ఏ వేదనతో కూర్చున్నావు. బయటికి చెప్పుకోలేక, లోన దిగమింగలేక, భరించలేక, బాధపడలేక, సతమతం అయిపోతూ, ఇబ్బంది పడుతూ, ఎవరైనా కనపడినప్పుడు ప్రైజ్ లార్డ్ అని చెప్తావు. కానీ లోన ఎంత బాధ ఉంటుంది. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ అంతరంగము నాకు తెలుసు. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. నీ అంతరంగము నేను ఎరుగుదును. నీ గురించి నీకు తెలిసింది 100%. నీ గురించి నాకు తెలిసింది 1000%. సృష్టించిన దేవునికి అన్నీ తెలుసు. ఆమేన్. కొన్నిసార్లు ఏమనిపిస్తుంది అంటే, నేను ఎంత బాధపడుతున్నానే, ఎంత వేదన చెందుతున్నానే,
మనుషులంటే ఎరగరు. నేను చాటును కదా ఏడుస్తుంది, చాటును కదా బాధపడుతుంది. వాళ్ళు నన్ను ఎగతాళి చేసింది, వాళ్ళు నన్ను హేళన చేసింది, వాళ్ళు నన్ను బాధ పెట్టింది. నాకున్న రోగాలు, అప్పులు, నాకున్న దుఃఖము, ఇవన్నీ దేవుడు చూడడా, దేవుడికి తెలియదా అనే ఆలోచన వస్తుంది మనకి. తెలుసా నీకు ఖచ్చితంగా? దేవుని స్తోత్రం. మనుషులు పై వేషాలు చూస్తారంట, కానీ దేవుడు ఏం చూస్తాడు? అంతరంగాన్ని చూస్తాడు. ఈరోజు నీ గుండె లోతుల్లోకి వెళ్ళైనా అలా తొంగి చూస్తాడు. ఎన్ని బాధలతో ఎడగొచ్చు, ఎంత దుఃఖంతో ఎడగొచ్చున్నా, ఎంత విచారంగా ఎడగొచ్చున్నా అట్ట లోతుకెళ్ళి చూస్తాడు. అందుకని ఎవరిని గూర్చి ఆయనకి చెప్పాల్సిన అవసరమో లేదు అని వాక్యం చెప్తున్నప్పుడు నిజంగా ఎంతగా మనల్ని చూసి అర్థం చేసుకోగలిగిన ఆ మహాదేవుణ్ణి మనం కలిగి ఉన్నామంటే మనం గొప్ప కదా. చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి. అంతరంగమెరిగిన మహనీయుడా, మనసు మార్చగలిగిన నిజ దేవుడా, నా మదినే కోవెలగా మలసుకోవయా, నా హృదిలో రారాజుగా నిలిచిపోవయా. మనసున్న మంచి దేవా, నీ మనసు నాకిచ్చావా, మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా, నా మదినే కోవెలగా మలుసుకోవయా, నా హృదిలో రారాజుగా నిలిచిపోవయా, నా మదినే కోయలగా మలుసుకోవయా, నా హృదిలో రారాజుగా నిలిచిపోవయా. మనసు హల్లెలూయా. ఏమేమి ఎరుగునో ఒక 3-4 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. ఆయన అందరిని ఎరిగాడు అని వాక్యం చెలవిస్తున్నప్పుడు బిడ్డ ఏమేమి ఎరుగుతాడు, అసలుకి ఏమేమి ఎరుగుతాడు ఆయన అనేది ఒక్కొక్కటి చెప్తా మీకు. శ్రద్ధగా వాక్యం మీద మనసు పెట్టండి. దాని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమేమి ఎరుగునో ఆయన ఇంకొక వాక్యం కూడా చదివితే బాగుంటుంది. యోహాను సువార్త 16వ అధ్యాయం 30వ వాక్యం. 16:30. ఇంకొకరు చదవగలిగితే యోహాను సువార్త 21:17 కూడా చదవచ్చు. 16 సమస్తము ఎరిగిన వాడనియు. చూడండి అక్కడ ఏంటంట, సమస్తమును తెలుసు, అన్నీ తెలుసు ఆయనకి, సమస్తము ఎరుగును. మన గురించి అన్నీ తెలుసండి. కొంతమంది అంటారు నా గురించి నీకేం తెలుసు. ఆ మధ్య ఒక ఆవిడ ఏదో ఆమెకు వచ్చిన రీతిలో ఒక పాట పాడింది. ఆమె పాడేటప్పుడు కాస్త ఈ చెవులకి వాటికి ఆభరణాలు ధరించుకొని పెదాలకి లిఫ్ట్కి వేసుకొని పాడింది. ఇంకో పాస్టర్ గారు ఏం చేశాడంటే దాన్ని విమర్శించాడు. ఈ మధ్య అట్టంటే అట్ట పాటలు పాడుతున్నారు, దేవుడి పాటలకి విలువ లేకుండా పోయింది, అది దాన్ని విమర్శించాడు. మొత్తానికి ఆ విమర్శించేది ఎక్కడ విమర్శించాడు తెలియదు, కానీ అది రికార్డ్ చేసి యూట్యూబ్లో పెట్టేశారు. ఆ యూట్యూబ్లో పెట్టినప్పుడు ఆ వీడియో చూసిన ఆవిడ స్పందించి ఆమె కూడా కొంచెం మర్యాద తప్పి మాట్లాడింది. ఈయన మర్యాద లేకుండా మాట్లాడాడు, ఆమె మర్యాద లేకుండా మాట్లాడింది. ఆమె అన్న మాటలో ఒక మాట నాకు బాగా నచ్చింది. ఏమనంటే నా గురించి అతనికి ఏం తెలుసు అన్నది. దేవుని స్తోత్రం. నా గురించి నేను ఎంత బాధలో ఉన్నానో దేవుడికి నాకు తెలుసు. కాసేపు ఆ పాటలు పాడుకొని దేవుళ్ళు ఆనందిస్తున్నా. నేను నా అంతరంగం ఆయనకి తెలుసా. విమర్శించడం పెద్ద పని ఏముంది, చిన్న పనే కదా.
అట మాట్లాడాడు, అయిపోయింది. నన్ను భర్త విడిచిపెట్టి నాకున్న పిల్లల్ని అనాథలను చేసి వెళ్ళిపోయాడు. నేను ఎన్ని కష్టాలు కన్నీళ్ళు విడిచాను, ఎన్ని బాధలు పడ్డాను. ఆ బాధల్లో ఏదో దేవుడిచ్చిన నా తలాంతును బట్టి రాసని పాట, దాన్ని విమర్శిస్తాడా అని ఆమె కొద్దిగా ర్యాష్గా మాట్లాడిందిలేండి. ఇక్కడ చెప్తున్నాను, నిజమే, కొంతమందిని గూర్చి మనకి పైనే తెలిసిద్ది, కానీ దేవునికి సమస్తము తెలుసు. ఎంతమంది నమ్ముతారు ఈ మాట? సమస్తము తెలుసు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. నువ్వు నడువుల నొప్పితో బాధపడుతున్నావని తెలుసు, కాలు నొప్పితో బాధపడుతున్నావని, తల నొప్పితో బాధపడుతున్నావని తెలుసు. హల్లెలూయా. తెలుసా తెలీదా? నువ్వు ఎక్కడెక్కడ యథవేషాలు వేసేది కూడా తెలుసు. స్తోత్రం. నేను చెప్పట్లా, నన్ను తిట్టుకోమాకండి. అక్కడ చూడండి, సమస్తము ఎరిగిన వాడనియు ఎవడనో నీకు ప్రశ్న వేయ నగత్యము లేదనియు ఎవడు అడగటానికి లేదు. యేసు ప్రభువారు పేతురుని ఒక మాట అంటాడు. పేతురు వీళ్ళందరికంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అన్నాడు. నిజంగా దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించే వాళ్ళు ఎంతమంది ఎడున్నారు? చేతులెత్తండి. ఈరోజు నాకు ఒక ప్రశ్న వచ్చింది. ఆడ మనిషి చచ్చిపోయాడు, గేటు ముందే పెట్టారు ఆ బాక్స్ కూడా. సర్లేకి తెలిసిన వాళ్ళు వాళ్ళ బాధలు ఉన్నారని జస్ట్ అట్ట వెళ్ళి పలకరించి ధైర్యంగా ఉండండి అదని చెప్పారు. ఈరోజు నేనేమనుకున్నా అంటే తెలివిగా అదిలేండి, అది స్పర్జనికి అప్పగించేసి నువ్వు నడిపి, మనిషి చచ్చిపోయాడంటే కొంతమంది వస్తారు రారు, స్తోత్రం. నేను వెళ్తాను నర్సాపేట అని నా సొంత తెలివితేటలు చూపించాలని అనుకున్నా. దేవుడు అన్నాడు, ముందు పైకి వెళ్ళి తంతానన్నాడు. స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. ముందు పైకి వెళ్ళి లేకపోతే తన్నులు పడతాయి నీకు అన్నాడు. స్తోత్రం. ఎప్పుడు ఆరాధించనంతగా ఈరోజు ఆరాధన చేశా. చతురపైకి ఎత్తి గట్టిగా చెప్పండి. ఆ పేరు ఇచ్చారులో ఎప్పుడు అంత ఆరాధన చేసి ఉండను. దేవుని ఆత్మ బలముగా ఆవరించింది. చనిపోయాడు, చనిపోతే ఏమైంది? నన్ను ఆరాధించడం మానేస్తావా, నన్ను గణపరచడం మానేస్తావా అని చెప్పి ఆ మాట నెలకి లోపు టకటకటక రెడీ అయిపోయి పైన చాలాసేపు, అరగంట సేపు చేసి ఆరాధన ఈరోజు. దేవుని స్తోత్రాలు చెప్పండి. ఇక చేసి కాస్త వాక్యం కుదించా. దేవుని స్తోత్రం. అయితే ఇక్కడ కొన్ని సందర్భాల్లో మన మనసు కూడా ఎరుగును, మనం తెలివి కలవాళ్ళం, తెలివి కలదాన్ని అనుకుంటాం. ఆయన చూడండి, వీరందరికంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అని పేతురుని అడిగినప్పుడు పేతురు ఏదో ఒక సాగు చెప్పొచ్చు అక్కడ, కానీ పేతురు కూడా తెలివిగా మాట్లాడాడు. నీకే తెలుసయ్యా. యోహాను సువార్త 21:15. సీమోను కుమారుడైన పేతురు, అదేనా అన్నది? యోహాను కుమారుడా సీమోను కుమారుడా? యోహాను కుమారుడమైన సీమోను, నేను మీ అందరిని అడుగుతున్నా, చెప్పండి అమ్మా, నిజంగా దేవుడిని అందరికంటే ఎక్కువ ప్రేమిస్తున్నారా? నిజంగా చెప్పండి మీరు అందరూ. ఎంతమంది చేతులు ఎత్తండి, కొంచెం చూద్దాం. అమ్మో, ఎంత ప్రేమ గలవాళ్ళు ఉన్నారు దేవుడి దగ్గర. అందరికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నారా? అందరికంటే, భార్య కంటే, పిల్లల కంటే, అన్నదమ్ముల కంటే, అక్కజెల్లెల కంటే, తల్లిదండ్రుల కంటే దేవుణ్ణి నిజంగా ఎక్కువ ప్రేమిస్తున్నారా లేదా? ఉట్టిదే. నేను స్తోత్రం. నిజంగా చెప్పండి. అందరికంటే ఎక్కువగా దేవుణ్ణి ప్రేమించేవాడు అని తెలుసు. ఇప్పుడు పేతురుని అడిగాడు ఆ మాట, డూ యూ లవ్ మీ మోర్ దెన్ దీస్? వీరందరికంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావు అంటే యూ నో లార్డ్ అన్నాడు ఇంగ్లీష్లో. నీకు తెలుసయ్యా అన్నాడు. నువ్వు ఎరుగుదువు. 21:17 చదవండి అక్కడ. నీవు సమస్తమును, చేతులు పైకెత్తి గట్టిగా చెప్పు, సమస్తమును, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా
హల్లెలూయా. చూడండి, బాగా ప్రేమిస్తున్నారు పాపం, చేతులు ఎత్తడమే రావట్లా. బాగా ప్రేమిస్తే ఎట్లుండాలి? ఉత్సాహం ఉండాలా? ఎట్లుండాలి? ఇప్పుడు చెప్పండి హల్లెలూయా. అసలు నిజంగా దేవుని ప్రేమించడం అంటే కొంతమంది అంటారు చూడు, ఈడి గోల ఈడిదయ్యా, ఈడి పిచ్చి ఈడిది, ఎవరేమన్నా అయిపోని అని అంటారు చూడు లోకంలో. ఆ పిచ్చి మనకు ఉండాలి. కొంతమందికి ఇంకో పిచ్చి, దేవుని స్తోత్రాలు చెప్పండి హల్లెలూయా. ఒకడికి ఒక పిచ్చి, తిండి పిచ్చి, ఎప్పుడు తింటూనే ఉంటాడు ఒకడు సెల్ ఫోన్ పిచ్చి, ఒకడికి నిద్ర పిచ్చి, ఒకడికి ఒక పిచ్చి. మనకే పిచ్చి? యేసయ్య పిచ్చి. ఏ పిచ్చి? ఎక్కడ పోయినా ఈడు యేసయ్య పిచ్చోడయ్యా. ప్రభువుని నమ్మిన కొత్తలో నాకు పెట్టిన పేరు అదే. నా స్నేహితులు అందరూ ఎక్కడ పోయినా స్తోత్రం ప్రార్థన, అబ్బో వీడికి యేసయ్య పిచ్చి పట్టింది. ఆ పిచ్చి మీకు పట్టును గాక. హల్లెలూయా. అందరికంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అంటే తెలివిగా తప్పించుకున్నాడండి ఇక్కడ పేతురు. ఎస్, నేను ప్రేమిస్తున్నాను అల్లా. నీకు తెలుసయ్యా అన్నాడు. ఆమేన్. ఏమని జవాబు ఇచ్చాడు? తెలివి కదా. ఎస్ అన్నాడు అనుకోండి, అయ్యా ప్రేమిస్తున్నాను అని అన్నాడు అనుకోండి, యేసయ్య ఏం ప్రశ్న ఎత్తాడు? అటైది 3 సార్లు నన్ను ఎరగనని ఎందుకు అబద్ధం ఆడావురా అంటాడు. అవునా కదా? నన్ను ఎరగనని 3 సార్లు అబద్ధం ఎందుకు ఆడేవాటైతే అంత ప్రేమించేవాడివి, నా కోసం అవసరమైతే ప్రాణమైన ఇస్తానన్నావుగా. అందుకని తెలివికి ఏం సమాధానం చెప్పాడు అక్కడ? పేతురు కూడా తిక్కలోడు కాదండి, ఓయ్ తెలివైనోడే. మనం చాలాసార్లు పేతురు గారిని ఏదో గోషి పెట్టుకొని చేపలు పట్టుకునేవాడు అనుకుంటాం, కానీ పేతురు తెలివిగా చెప్తున్నాడు చూడండి అక్కడ. అప్పటికి పరిశుద్ధాత్మ పొందాల పేతురు. దాని స్తోత్రం. నీకు తెలుసు అయ్యా, యు నో లార్డ్ అంట. నీకు తెలుసు ప్రభువా. ఈరోజు నా ప్రియమైన బిడ్డలారా, ఏ విషయాల్లో దేవుడు మనల్ని ఎరుగును అంటే మొట్టమొదటగా హృదయాన్ని చూస్తాడు ఆయన. చదవండి, ఏం ఎరుగును ఆయన? హల్లెలూయా. హృదయాన్ని ఎరుగును. దాని స్తోత్రం. హల్లెలూయా. ఏం ఎరుగును? హృదయాన్ని ఎరుగును. రెండోది చదవండి ఆ వాక్యాన్ని. దేవుని స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. అపోస్తుల కార్యములు 15:8. అపోస్తుల కార్యములు 15:8. దేవుని స్తోత్రం కలుగునగాక. చదవండి. మరియు హృదయములను ఎరిగిన దేవుడు మనకు అనుగ్రహించినట్టుగానే వారికిని పరిశుద్ధాత్మను అనుగ్రహించి వారిని గూర్చి సాక్ష్యం ఇచ్చాను. చతుర్పైకి గట్టిగా చెప్పండి. హృదయములను ఎరుగు దేవుడు మన దేవుడు. హల్లెలూయా. అందుకని హృదయాన్ని దేవుడు ఎరుగును గనుక ఆ హృదయాన్ని చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఆమేన్. హృదయాన్ని ఎట్టుంచుకోవాలి? ఎందుకని? హృదయము అన్నిటికంటే, హృదయము వ్యాధితో నిండిన కపట కేంద్రము, దానిని గ్రహించుట ఎవరి సాధ్యమో. ఏంటంట? హృదయము వ్యాధితో నిండిన కపట కేంద్రము, దానిని గ్రహించుట ఎవరి సాధ్యమో. మనసు మర్మమెరిగిన మహనీయుడా, మనసు మార్చగలిగిన. ఇప్పుడు హృదయాన్ని చాలా జాగ్రత్త చేసుకోవాలి. దేవుడు ఏమి ఎరుగును? మొట్టమొదటిగా హృదయం చాలా జాగ్రత్త పెట్టుకోవాలి. మార్కు సువార్త 7వ అధ్యాయం 21వ వాక్యములో ఆ హృదయములో చాలా భయంకరమైన విషయాలు ఉంటాయండి. చాలా భయంకరమైన విషయాలు గమనించండి ఆ వాక్యం. లోపల నుండి అనగా దేవుని స్తోత్రం కలుగును గాక. ఏమనుందాడా?
దురాలోచనలను, జారత్వములను, నరహత్యలను, వ్యభిచారములను, దేవదూషణ, చాలా ఉన్నాయి చూడండి. అక్కడ ఆ లిస్ట్ అంతా ఉంది. అక్కడ దురాలోచనలు వచ్చేది హృదయంలో నుండి. చారత్వములు, దొంగతనము, నరహత్య, వ్యభిచారం, లోభం, చెడుతనము, కృత్రిమము, కామ వికారం, మత్సరం, గడ్డి, చాలా ఉంది. అంతా లోన చెత్త అంతా ఎక్కడ ఉంటుంది? దేవుడు ఏమి ఎరుగును? చదురు పైకెత్తి గడుగలు చెప్పండి. హృదయాన్ని పరిశీలనగా తెలుసుకుంటాడు ఆయన. ఆ కంపంతా ఉందనుకో దగ్గరికి రాడు. అందుకని హృదయాన్ని ఎప్పుడు పరిశుద్ధపరచుకోవాలి. ఇర్మియా గ్రంథంలో ఆ వాక్యం చదవండి ఒకసారి. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి గలది. ఇర్మియా గ్రంథం 17:9. హృదయము అన్నిటికంటే మోసం, వెరీ వెరీ డేంజర్ అండి, డేంజర్. చాలామంది వాడు మోసం చేశాడు, ఈడు మోసం చేశాడు, వాళ్ళు మోసం చేశారని మనుషుల మీద పడి ఏడిస్తారు. అసలు నీ హృదయమే నిన్ను మోసం చేసిద్ది. హల్లెలూయా. ఎవరు మోసం చేసేది? నీ హృదయమే. ఇప్పుడు ఆ హృదయము పరిశుద్ధంగా ఉందనుకోండి, మాటలు పరిశుద్ధంగా ఉంటాయి, చూపులు పరిశుద్ధంగా ఉంటాయి, ఆలోచనలు పరిశుద్ధంగా ఉంటాయి. ఆ హృదయం కంపు కొట్టింది అనుకోండి, ఇప్పుడు ఇక్కడ వాసన లేదు. అదే చెత్త కుప్ప దగ్గర ఉన్నాం అనుకోండి, వాసన వస్తుందా లేదా? ఎందుకు వస్తుంది? ఆ కుప్పలో ఉన్నదంతా కంపే కాబట్టి. హృదయం చెత్త కుప్పలాగా మారితే నీ నోటముట వచ్చే మాటలు బూతులే, నీ చూపులు చెడు చూపులే, ఆలోచనలు అన్నీ దరిద్రంగా ఉంటాయి. చాలామంది నాకు అదోలా ఉందండి. ఎలాగుంది? ఏదో పిచ్చి పిచ్చి ఆలోచనలు, కళలు, అంటే ఏమైపోయింది? హృదయం అంతా చెడిపోయింది. ఇందాక అక్కడ చదివినట్టుగా ఆ హృదయంలో అంత కంపు ఉంది. నువ్వు రావాలే సయ్యా అంటే నేను రాను విశ్వాసి అంటాడు దేవుడు. ఏమంటాడు? నువ్వు రావాలే సయ్యా, నువ్వు రావాలే సయ్యా. నువ్వు పాట పాడగానే వస్తాడా? చెప్పండి. పిలవగానే వస్తాడా? హృదయం శుభ్రం చేసుకోండి. హలో చెప్పాలి గట్టిగా. ఏం క్లీన్ చేసుకోవాలి? చదవండి. హృదయములో అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది. తొంగి చూస్తాడు ఎట్ట దేవుడు. ఇదిగో ఎట్లా చూస్తాడు. హల్లెలూయా. హృదయాన్ని తెరిచి ఏం చేస్తాడు? దేవుని స్తోత్రం. హృదయమును ఎరుగును. ఒక దినాన సౌలు దేవునికి అవిధేయుడైతే, సౌలు స్థానములో దేవుడు యెషాయి కుమారులలో ఒక వ్యక్తిని రాజుగా ఎన్నుకోదలసి సమూయేలును పంపించాడు బెత్లెహేముకి. బెత్లెహేముకు వచ్చిన సమూయేలు యెషాయి అడుగుతున్నాడు, అయ్యా సమాధానంగా వచ్చావా? సమాధానంగా వచ్చావా లేదా? సమాధానంగా వచ్చా. నీ కుమారులందరిని పిలిపి అన్నాడు. ఎందుకు అని అంటే, పిలిపి నీ కుమారులలో ఒక వ్యక్తిని రాజు చేయాలనుకుంటున్నాడు దేవుడు. అందరిని పిలిపించాడు. ప్రభువా ఇదిగో పెద్దోడు ఈడేనా? వాడు కాదా? రెండో వాడు అంటయ్యా, వాడిని చేయమంటావా రాజుగా? మూడో వాడు. ఇక్కడ సమూయేలు దైవజనుడే, అతని కళ్ళు పై రూపాన్ని చూస్తున్నాయి. హల్లెలూయా. ఏ రూపాన్ని? బాగా కండల గెండల ఎత్తు గిత్తున్నారు. ఈ పెద్దోడు ఇది సరిపోతాడు. దేవుడు అంటున్నాడు, మనుషులు పై వేషాలు చూస్తారు. చదవండి సమూయేలు గ్రంథం 16:7. అది సమూయేలు మొదటి గ్రంథం 16:7. హల్లెలూయా. చేతులు పైకి చెప్పండి అయ్యా గట్టిగా. మనుషులు ఏం చూస్తారు? పై రూపం చూస్తారు.
దేవుడు ఏం చూస్తాడు? యెహోవా హృదయమును లక్ష్య పెట్టినప్పా. అది అండర్లైన్ చేసుకోండి ఒకసారి. పెన్ను ఉంటే బైబిల్ అట్లా అండర్లైన్ చేసుకోండి. మనుషులు ఏం చూస్తారు? పై రూపం. నువ్వు టిప్పు టాపుగా ఉన్నావా, అందంగా ఉన్నావా, ఆకర్షణీయంగా ఉన్నావా, ఇది చూస్తారు. దేవుడు ఏం చూస్తాడు? హృదయాన్ని చూస్తాడు. హృదయాన్ని చూసినప్పుడు అది దురాశలతో, జారత్వముతో, వ్యభిచారముతో, నరహత్యతో, కంపుతో ఉందనుకోండి, సైడ్ వెళ్ళిపోతాడు దేవుడు. హల్లెలూయా. నేను రావాలనుకున్నా నీ దగ్గరికి, కానీ నీ హృదయము సరిగా లేదు. ఒక వ్యక్తితో దైవజనుడు అంటాడు, పేతురు గారు అంటాడు, పరిశుద్ధాత్మ పొందటానికి వెండిని తీసుకొచ్చి అపోస్తుల ముందు పెడితే, మీరు ఎవరి మీద అయితే చేయి పెడుతున్నారో వారి మీదకి పరిశుద్ధాత్మ వస్తుంది కదా, ఆ వరాన్ని నాకివ్వండి. దేవుని స్తోత్రం కలుగునగాక, స్తోత్రం కలుగునగాక. మీరు ఎవరి మీద అయితే చేయి పెడుతున్నారో వారికి పరిశుద్ధాత్మ వస్తుంది. ఆ వరమును నాకు కావాలి అని అడిగితే పేతురు ఏమన్నాడు తెలుసా? నీ హృదయము దేవుని ఎదుట, ఎంతమా? అపోస్తుల కార్యం 8:21. నీ హృదయము, ఇక్కడ చూడండి, నాకెళ్ళి హృదయము దేవుని ఎదుట, హృదయం సరిగా లేదంటున్నాడు చూడండి అక్కడ. నీ హృదయం సరిగా ఉంటే దీవెనలు వస్తాయి, హృదయం సరిగా ఉంటే ఆశీర్వాదాలు వస్తాయి, హృదయం సరిగా ఉంటే దేవుడు మేలులు చేస్తాడు, హృదయం సరిగా ఉంటే హ్యాపీగా ఉండటానికి సంతోషం, ఆనందం ఇస్తాడు. హృదయం సరిలేక పైకి నటిస్తున్నావు అనుకో, దానికి శిక్ష ఉంటుంది. దాని స్తోత్రం కలుగునగాక. కొంతమంది అంటారు, నా హృదయం ఇదేమి లేదయ్యా. అట్నే ఉండు, అటైతే మంచిది, సంతోషం. ఏమి లేకుండా ఉండు. నీకెందుకు కక్ష, నీకెందుకు కుట్ర, నీకెందుకు అసూయ, నీకెందుకు ద్వేషం, నీకెందుకు వ్యభిచార మనసు, నీకెందుకు దురాలోచనలు, నీకెందుకు దుష్ట గుణాలు. దేవుడు నీ పై వేషాలు చూడ్డం. ఏం చూస్తున్నాడు? దాని స్తోత్రం కలుగునగాక. ఈడేనయ్యా, ఈడు కాదు, ఈడా, వాడు కాదు, అట్ట 7 చూపిస్తే ప్రభు అంటున్నాడు, ఏయ్ సమూయేల్, నీ కళ్ళు పైవేషాలను చూస్తున్నాయి, నీ కళ్ళు, నా కళ్ళు మనిషి హృదయాన్ని చూస్తున్నాయి. ఇక్కడ మీరు గమనించండి, మన కన్నులు కనిపించే వాటిని చూస్తాయి, దేవుని కన్నులు కనిపించని వాటిని చూస్తాయి. అందుకని రహస్యంగా ఉన్నప్పుడు కూడా చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. నువ్వు ఆలోచిస్తున్న ఆలోచనలు, ధ్యానాలన్నీ ఎక్కడి నుండే వచ్చేది? ఎక్కడి నుండే? పై రూపాలు కాదు. దేవుని స్తోత్రం. ఇక దేవుడు చూస్తుంది అంతరంగం. స్వచ్ఛంగా ఉందయ్యా నా మనస్సు, నా హృదయం బాగుంది, నాకేం లేదయ్యా, స్తోత్రం. కొంతమంది దబ్బిడి దిబిడి మాట్లాడినా లోన బాగుంటుంది, కొంతమంది మౌనంగా ఉన్న లోన కంపవచ్చు, చెప్పలేము. కానీ ఇక్కడ మనుషులు చూడరు. ఎవరు చూస్తున్నారు? 7 ఎవ్వరూ కాదు అయ్యా. 7 ఎవరు కాకపోతే ఎట్లా నాయనా? వీళ్ళు కాదు, ఇంకొకడు ఉన్నాడు. అయ్యా యెషయా, ఓ యెషాయి, ఈ 7 కొడుకులు ఇంకెవడన్నా ఉన్నాడా నీకు? ఒకడున్నాడులే, వాడు లెక్కలేనోడు. హల్లెలూయా. ఎవడాడు? లెక్కలేనుడు. వాడు ఎవడాడు? వాడే డేవిడ్ గాడు, దావీదు గాడు. వాడు ఎక్కడున్నా, వాడే ఏముందిలేండి, వాడంతా జనాభాలో లెక్కలేడు. ఆడో ఏం కాసుకుంటున్నాడు? గొర్రెలు కాసుకుంటే ఎప్పుడో వస్తాడు. దేవుడు అంటున్నాడు వాడిని పిలిపి. హల్లెలూయా. ఇక్కడ 7 హృదయాలను చూసి దేవుడు అన్ఫిట్ అని చెప్పాడు. ఫిట్టా అన్ఫిట్టా? అనర్హులిల్లు.
8వ వాడిని పిలిచారు. దావీదు వస్తున్నప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు, నేను కోరుకున్నవాడు ఇతడే. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. 7 హృదయాలు సరిగా లేవు. ఎవరో హృదయం సరిగా ఉంది అక్కడ? దాని స్తోత్రం కలుగునగా. ఇక్కడ కూర్చున్న వారిలో దేవుడు మీ హృదయాలను చూస్తున్నాడు అన్న విషయాన్ని గుర్తుపట్టండి. నువ్వు స్వచ్ఛముగా ఏ కపటము లేకుండా మంచి హృదయంతో బ్రతుకుతుంటే ఒక టైం వస్తుంది, దేవుడు నిన్ను హెచ్చిస్తున్నప్పుడు ఎవడు దాన్ని ఆపలేడు. నిన్ను హెచ్చిస్తున్నప్పుడు ఎవరు దాన్ని అడ్డుకోలేరు. అప్పటిదాకా నీవు ఏం చేయాలి? మౌనంగా ఉండి. కొంతమంది అంటారు చూడండి, నేను ఎంత నీతిగా ఉన్నా, యథార్థంగా ఉన్నా, దేవుడు నాకేం చేశాడు, ఏమైంది? ఎవరిల్లో? ఆసాపు అంటాడు బైబిల్లో 73వ కీర్తనలో, నా హృదయం నేను శుద్ధి చేసుకోవడం వ్యర్థమే, నిన్ను ఇంత నీతిగా బ్రతకడం వ్యర్థమే, ఇన్ని ఉన్న నా భార్య నా మీద నిందలేస్తుంది, నా భర్త నన్ను తంతన్నాడు, ఇంకెందుకు ఇంత నీతి, ఇంకెందుకు ఇంత పరిశుద్ధమైన జీవితం, నేను పోయి పందుల్లో కలుస్తా, కుక్కల్లో కలుస్తా అనే మాటలు వస్తాయి కొన్నిసార్లు మీకు కూడా. దాని స్తోత్రం. ఇక్కడ ఆసాపు కూడా అదే అంటున్నాడు. 73వ కీర్తన 13, ఇంకెందుకు శుద్ధి చేసుకోవడం, ఉపయోగం ఏముంది? నా హృదయమును శుద్ధి చేసుకోవటం వ్యర్థమే, నా చేతులు కడుక్కోవటం వ్యర్థమే అని ఇక చెప్తున్నాడు. అక్కడ దినమంతా నాకు బాధే కలుగుతుంది, ఎంత నీతిగా బ్రతికి ఏం ఉపయోగం? కొంతమంది అంటారు చూడండి, ఇంత నీతిగా బ్రతికి ఏం ఉపయోగం అయ్యా, ఆ దేవుడు అదిగో ఆ తప్పుడోళ్ళకే చేస్తున్నాడు అయ్యా, ఆ భక్తిహీనులకే కార్యాలు చేస్తున్నాడు, నేను ఎంత నీతిగా మందిరానికి వస్తున్నాను కానీ నాకేం చేయట్లేదు అయ్యా అని పెడతారు. ఇది కోతి ముఖం అని. ఒక టైం దాకా ఎదురు చూడు. వాటైతే దావీదు ఎదురు చూశాడా లేదా? దేవుడు తనని సెలక్షన్ చేసేంత వరకు మంచి హృదయంతో బ్రతికాడు. చప్పట్లు కొట్టడం గట్టిగా. హల్లెలూయా. ఇంత నీతిగా నేను ఎందుకు బ్రతకాలి, ఇంత శుద్ధిగా ఎందుకు బ్రతకాలని ఆసాపు మాట్లాడినట్టు మాట్లాడకూడదు మనం. ఇప్పుడు ఆసాపు దేవుణ్ణి ఎరగల సరిగా, అది దేవుని మనసును ఎరిగితే అట్ట మాట్లాడటం. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుడు మనల్ని ఎరుగును, మనం కూడా దేవుణ్ణి ఎరగాలి. ఆయన మనసు ఏంటో తెలియాలి. చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి. ఇక్కడ దావీదు రాగానే దావీదుని దేవుడు అంటున్నాడు, నీ కోరుకున్నవాడు ఇతడే. ఐ సూజన్ పర్సన్ దట్ ఫెలో. నేను ఎన్నుకున్నవాడు ఇతడే. ఇక్కడ గమనించండి, గొర్రెలు కాసుకునే వాడికి అంత విలువేముంటది? ఇప్పుడు దావీదు పెద్దన్న ఎవరు? ఏలియాబు, సైన్యములో సైనికుడు. చూడటానికి ఎత్తు లావు కండలు తిరిగి ఉన్నాయి. అందుకని సమయంలో గద్దించాడు, నువ్వు 10 రూపాయలు చూడొద్దు. డోంట్ కేర్ అవుట్ సైడ్ అపీరియన్స్. డోంట్ కేర్ అవుట్ సైడ్ అపీరియన్స్. పై వేషాలను నువ్వు చూడొద్దు. ఐ ఎక్స్పెక్టెడ్ ఇన్నర్ పార్ట్స్, ఇన్నర్ థింగ్స్, ఇన్నర్ ప్లేసెస్. నేను అంతరంగాన్ని తొంగి చూస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు దీన్ని బట్టి మీకేం అర్థం కావాలి? పై సోకులు అవసరమా, లోన శుద్ధి అవసరమా? చెప్పండి గట్టిగా. చూడండి ఎడ చూస్తున్నారు, ఉరిమురుగు చూస్తున్నారు. ఇప్పుడు ఏ శుద్ధి కావాలి? నువ్వు పై ఎంత సోకులు చేసుకోవాల్సిన అవసరం లేదు. నీ అంతరంగము దేవునికి తెలుసు. నువ్వు ఎప్పుడు నీ హృదయాన్ని ఏం చేసుకోవాలి? నువ్వు శుద్ధి చేసుకోవాలి. ఇప్పుడు గారడి సీమోంత అదేగా అన్నదే, నీ హృదయము దేవుని ఎదుట సరిగా లేదు, అందుకని పరిశుద్ధాత్మ పొందటానికి నువ్వు అర్హుడవు. మీలో చాలామంది ఆత్మ లేని వారై ఉంటే మీకు ఒక చిన్న సలహా, మీకు పరిశుద్ధాత్మ రావాలంటే ముందు హృదయం శుద్ధి చేసుకోండి. పరిశుద్ధాత్మ అంటే హృదయం శుద్ధి చేసుకోవాలి. దేవునికి నచ్చితే పరిశుద్ధాత్మ వస్తుంది. మీకు ఇంకా చిన్న ఎగ్జాంపుల్, పేతురు గారు కొర్నేలు ఇంటికి వెళ్ళాడు.
ఆ కొర్నేలికి కానీ, కొర్నేలి స్నేహితులకు కానీ, ఇంటి వారికి కానీ రక్షణ గురించి ఏమన్నా తెలుసా? పరిశుద్ధాత్మ గురించి తెలుసా? కానీ పేతురు గారు వాక్యం చెప్తున్నప్పుడే వారి మీదకి ఏం దిగింది? ఆమేన్. ఇప్పుడు పేతురు గారితో కొంతమంది వెళ్ళారు విశ్వాసులు. వాళ్ళు ఏమనుకోవాలి? అరే మన సంఘంలో చాలామందికి ఇంకా ఏమి లేదు, పరిశుద్ధాత్మ లేదే. వీళ్ళు అసలు వాక్యం తెలీదు, మందిరం తెలీదు, బాప్తిస్మం కూడా పొందక ముందే పరిశుద్ధాత్మ వచ్చింది ఎవరికయ్యా అంటే కొర్నేలి కుటుంబానికి. ఆమేన్. ఇక్కడ పరిశుద్ధాత్మకి బాప్తిసానికి అసలు సంబంధమే లేదు. హృదయము శుద్ధిగా ఉంటే ఇప్పుడు రమ్మన్న వస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఇక్కడ గారడి సీమోను బాప్తిస్మం పొందినా కూడా ఏం రాలేదు అతనికి. తేడా ఏంటి? హృదయ శుద్ధి లేదు. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్తున్న మాటలు? హృదయ శుద్ధి కలిగి ఉంటే ఎప్పుడు ఆత్మ నీలోనే ఉంటుంది. తన స్తోత్రం కలుగునుగా. హృదయము దేవునికి ఆలయం. ఎప్పుడు శుద్ధి చేసుకోవాలి పొద్దున్నే. కొంతమంది చూడండి ఉదయాన్నే లేచి ఆ కాటుకులు పూసి, కుంకాలు పూసి, అవి పూసి, ఈ పూసి, రుద్ది 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 రుద్ది. ఇక్కడ ఎక్కడ నుండో వచ్చేది బొరంపేట నుండి ఒక బొరంపేట. ఆమెకు పిల్లలు లేరు. అయ్యగారు ప్రార్థన చేయండి అని చెప్పి కాయలు తెచ్చిచ్చింది నాకు ప్రార్థన చేయమని. ఆమెకు వయసు దాదాపు 45, 46 దాకా ఉంటాయి. ఆయనకు ఒక 50 ఉంటాయి. నేను అన్నాను కాయలు దేముందిలేమ్మా ప్రార్థన చేద్దాం. అది ఒక నమ్మకం వాళ్ళకే. అరటి పండ్లు ఇక్కడ ఈ కాయకి నేను ప్రార్థన చేస్తే వాళ్ళకు ఒక కాయ కాసిద్దంట. దాని స్తోత్రం. ఇంకేం జరిగింది? నేను అన్నాను ఇవన్నీ ఎందుకులేమ్మా ఆచారాలు, ఏ లోకస్తులు ఇవన్నీ, అలా కాయలు బోయలు గురించి ఎందుకు? ప్రార్థన చేస్తే గర్భఫలము యెహోవా ఇచ్చు. బహుమానం ఎవరికి ఇస్తారు? బహుమానం ఎవరికి ఇస్తారు? బహుమతి వేరు, బహుమానం వేరు. బహుమతి అంటే కష్టపడి సాధించేదాన్ని బహుమతి. బహుమానం అంటే ఇష్టపూర్వకంగా తెలిసిన వాళ్ళకి ఇచ్చేది బహుమానం. తేడా అర్థమైందా మీకు? బహుమతికి ఇప్పుడు దేవునికి ఇష్టంగా ఉంటే దేవుడు ఇస్తాడులేమ్మా, బాగా ప్రార్థన చేయండి అని అంటే వాళ్ళ ఆయన అంటాడు ఏం చేసిద్దిలే ప్రార్థన, వారానికి 2 సబ్బులు అయిపోతున్నాయి, ముఖాన్ని రుద్ది 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 సబ్బులు అరిగిపోతున్నాయి అంట. సోగ్గా తయారవటమే దాదాపు గంటన్నర పట్టిద్ది. ఇంకేం చేసిద్ది ప్రార్థన పాస్టర్ గారు అంటున్నాడు ఆయన నన్ను. నేను అన్నాను అయ్యా చెప్పొచ్చు కానీ ఇంత పబ్లిక్గానా? దాని స్తోత్రం. చెప్పొచ్చు కానీ ఇంత పబ్లిక్గానా? ఎట్ట ఒక్కసారి ఎర్రపడి చూసింది. ఎట్ట చూడు ఆమె కళ్ళు చింత నిప్పుల్లాగా మారినాయి. ఏ నిప్పులు? దాని స్తోత్రం కలుగునుగాక. నువ్వు చెప్పొచ్చు కదా అంటే మనం చెబుతాం ఆమెకే, మనకు చెప్పిద్ది ఇన్ని. దాని స్తోత్రం. ఏదైనా మొత్తానికి అట్లా కంప్లీట్ చేసాడు. ఎట్టా కొన్ని సందర్భాల్లో అట్లా జరుగుతాయి. కొంతమంది నిజంగా అట్నే ఉంటారండి. వాళ్ళకి తెలియదు, ఎవరైనా చెబితే వినరు. ఒక వ్యక్తికి పెళ్లి సంబంధం కోసం పోయారంట ఆంధ్రయ్య. నేను స్తోత్రాలు చెప్పండి. ఏ సంబంధం కోసం? చేతుల పైకి ఎత్తి గట్టిగా చెప్పండి. ఏ సంబంధం కోసం? ఇక్కడ పెళ్లిగానుడు ఎవడున్నాడు? ఇట్రా నూరారా గుండు వాడు హల్లెలూయా. ఈయన్ని పెళ్లి సంబంధానికి తీసుకెళ్ళారంట. జాగ్రత్తగా రండి అందరూ. యాడికి తీసుకెళ్ళారు? ఈ లోపు అమ్మాయిని చూపించారంట. జాగ్రత్తగా రండి, మీకు అర్థమైద్ది. దీంట్లో ఒక నీతి ఉంది. అమ్మాయి నచ్చిందా అంటే నచ్చింది. మీకు నచ్చాడా మా అబ్బాయి? అబ్బాయికి బాగానే ఉన్నాడు గుండు చేయించుకొని. దాని స్తోత్రం. ఓరే చెప్తున్నాలే, బాగానే ఉన్నాడు. మా ఓడికి అన్నీ బాగానే ఉన్నాయి, 2 తప్ప అన్నారంట వాళ్ళు. ఏంటి చెప్పండి? అన్నీ బాగానే ఉన్నాయి, 2 తప్ప అంటే ఇలాగ డౌట్ వచ్చింది, లేనిపోయింది. మీ ఓడేమన్నా సిగరెట్టు మంది ఏమైనా కొడతాడు? అబ్బే వాడు జోలి పాడండి అసలుకి. లేనిపోయింది ఏమైనా ప్యాకెట్లో కోడి పందాలు, అబ్బాయి దగ్గర కూడా రానివ్వడండి. ఓయ్ ఇంకేమైనా ఆలు బిత్తరం ఉత్తరాపుత్రహాయ్ ఉత్తరాపుత్రహాయ్ పనులు ఏమన్నా వ్యభిచారాలు అటువంటి చేత అసలు ఆ పేరెత్తేని కొడతాడు. మందు తాగడు, తర్వాత సిగరెట్లు తాగడు, తర్వాత ప్యాకెట్లు ఆడడు. ఇయే కదా దుర్వ్యసనాలు. ఆ 2 తప్ప అంటున్నారు కదా. ఏంది అదేంటంటే వాళ్ళు చెప్పారంట, వాడికై వాడు తెలుసుకోడు, ఒకడు చెబితే ఇనుకోడు.
వాడికున్న లోపాలేంటి? ఆ రెండే. వెళ్ళి కూర్చోయ్యా. వాడికి వాడు ఒకళ్ళు చెబితే ఈ రెండు తప్ప ఇక అన్ని విషయాల్లో మా వాడు నెంబర్ 1 నేనయ్యా అంటే అడితే మాకు ఈ సంబంధం వద్దునని వెళ్ళిపోయారంట. ఎందుకని? రేపు పిల్లని కొడతాడు. అరే అట్ట కొట్టకూడదురా భార్యనంటే వినడు. వాడికై వాడు అన్యాయంగా నా కూతురు చచ్చిపోద్ది. దాని స్తోత్రం. ఎంతమందికి అర్థమైంది ఈ మాట? వాడికై వాడు తెలుసుకోడు, ఒకడు చెబితే వినడు. కొన్ని సందర్భాల్లో నా ప్రియమైన బిడ్డలారా, దేవుడు మనకు చెబుతుంటాడు, మనం వినాలి. దాని స్తోత్రం. వాక్యం ద్వారా మాట్లాడుతుంటాడు, మనం వినాలి. ఇక్కడ చూడండి, 7 తీసుకొచ్చిన దేవుడు నో అన్నాడు. దావీదుని సెలెక్ట్ చేసుకున్నాడు. కానీ దావీదు మనసులో హృదయంలో ఉన్నాడా? మనసులో ఆలోచనలో ఉన్నాడు అసలుకే? లేడు. దేవుని స్తోత్రం కలుగును గాక. గుప్పిలి విప్పి కూర్మితును గొప్పగా దీవెనలిచెదవు. గొర్రెల కాపరి దావీదు, గొర్రెల కాపరి అయ్యను ఎంతో మహారాజు. 24 హల్లెలూయా. చూడండి, ఎన్ని రోజులు దేవుని దగ్గర నీతిగా బ్రతికాడు దావీదు ఘనత, ఆశీర్వాదం, హెచ్చింపు అంచెలంచెలకి వెళ్ళలా, ఒకేసారి లేపేశాడు అంతే. ఇప్పుడు గొర్రెలు కాసుకునే వ్యక్తిని రాజు అంటే, ఇప్పుడు సీఎంలు పిఎంలు వీళ్ళందరూ ఎంతమంది ఉంటారు రాజుల కింద? మంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు, తర్వాత వచ్చేది ఎవరు? రాజు తర్వాత వచ్చేది చక్రవర్తి. కానీ ఇక్కడ సీఎం కంటే పిఎం కంటే కూడా గొప్పోడు ఎవరు? రాజు. ఇప్పుడు దేవుడు ఒకేసారి గొర్రెలు కాసుకునేవాడిని ఏం చేశాడు? హృదయము సరిగా ఉంటే ఒకే రోజు నిన్ను పైకి లేపుతాడు. ఎప్పుడు ఇలాగే ఉంటావు నువ్వు? ఏ క్షణాన ఎవరి జీవితం టర్న్ అయితే ఎవరని చెప్పలేము. ఎవరి జీవితాలను దేవుడు ఎప్పుడు ఇచ్చేస్తాడో తెలియదు. కానీ తగిన సమయం కొరకు ఎదురు, అప్పటిదాకా హృదయాన్ని భద్రంగా కాపాడుకోవాలి. తన స్తోత్రం కలుగునుగా. 1 హృదయమును ఎరుగును, 2 ఏమి ఎరుగునో చూద్దాం. దాని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అంటే ఈ హృదయమును గురించి ఇంకా రాయబడింది, ఆ రెఫరెన్స్లు రాసుకోండి. 1 దినవృత్తాంతములు 28:9 అంటే రెఫరెన్స్లు రాసుకునే వాళ్ళు హృదయం అన్న దగ్గర రాసుకోండి. కీర్తనలో 44:21 కూడా రాసుకోండి. దాని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 2 సంభవింపబోయేయి ఎరుగును. 2 ఏమి ఎరుగుతాడు ఆయన? యోహాను సువార్త 18:4. దేవుని స్తోత్రం కలుగునుగాక. భూత వర్తమాన భవిష్యత్ కాలాలు ఎరిగిన దేవుడు. బిడ్డ, ఈరోజు నువ్వు ఇలా ఉన్నావు, రేపు ఎక్కడికి వెళ్ళిపోతావో చెప్పగలవా? రేపు ఏ స్థితిలో ఉంచబోతావో నీకు తెలుసా? లేకపోతే ఉన్నాయన్నీ పోగొట్టుకుంటాయేమో తెలుసా? నీకు తెలీదు. రేపేమి సంభవింపునో నీవెరుగవురా, ఇంతేరా నీ బ్రతుకింతేరా మానవ. చేతి నుండి జారెడి నీటి బిందువేరా, అంతలో కనిపించి మాయమయే నీడవేరా. హల్లెలూయా. యోహాను సువార్త 18:4. యేసు తనకి సంభవింపబోవన్నీ ఎరిగిన వాడై వారి యొద్దకు వెళ్ళి మీరెవరిని ఎదుగుచున్నారని వారిని అడిగి. 2 సంభవింపబోయే అన్ని ఎరుగును. ఇక్కడ గమనించండి, ఇదిగో ఈ వచనం చాలా ప్రాముఖ్యం. కొంతమందికి హఠాత్తుగా సమస్యలు వస్తున్నాయంటే నిజంగా మీరు దేవునితో మంచి కనెక్షన్ పెట్టుకుంటే జరగబోయేవి ఆయనకి తెలుసు కనుక ముందుగానే దేవుడు నీకు బయలుపరుస్తాడు. చేతులు పైకెత్తి గడిగలు చెప్పండి. సంభవింపబోయేది దేవునికి తెలుసు. ఆ ఆత్మ మనలో ఉంది.
ఏమి జరగబోతుందో ముందుగానే దేవుడు బయలుపరుస్తాడు. గమనించండి మీరు, సంభవింపబోయే జరుగును ఆయనకి. ఇప్పుడు ఈ కృప ఎవరైతే పొందుకుంటారో వారు ఎన్నో అపాయాల నుండి కాపాడబడతారు. చేతుల పైకి ఎత్తి గడిగలు చెప్పండి. మొన్న ఏం జరిగిందంటే మన పేరిచ్చారులో చెప్పాను, నేను మళ్ళీ చెప్తున్నా. ఈ పోర్టుకో కాదు, సైడ్ అంటే ఆ మెష్ ఒకటి పెట్టారు. అది చాలా అయింది కదా, ప్లాస్టింగ్ ఇంకా ఒక 10 ఏళ్ళు 9 ఏళ్ళు దాకా అయింది. దేవుని స్తోత్రం. అప్పటిదాకా మన ఇద్దరు పిల్లలు ఇంకా కొంతమంది వాళ్ళ దగ్గరికి వచ్చి బయట ఆడుకుంటున్నారు రోడ్డు మీద. నేను అప్పుడే ప్రార్థనలో లేచి ఎడిపోయారు వీళ్ళు అని చెప్పి కొంచెం అట్ట రోడ్డు మీదకి వచ్చా. పిల్లలందరూ రోడ్ల మీద ఆడుకుంటున్నారు. నేను చెప్పాను, వెంటనే మీరు లోనకి రండి అన్న. ఆడుకుంటున్నారు లేయ్యా అని అన్నారు వీళ్ళు. నేను చెప్పాను, తొందరగా లోనకి రండి అని చెప్పి తలిపేశా. వీళ్ళని ఎప్పుడైతే లోనకి రమ్మన్నానో ఆ బల్ల ఊడి కింద పడిపోయింది. దాని స్తోత్రం కలుగునగా. ప్రార్థనలో దేవుడు నన్ను ఇట్లా తట్టి లేపినట్టు చెప్తున్నాడు. హల్లెలూయా. ఆ కింద కట్టిన మెస్ ఉంటుంది కదా, అది నీళ్లు పడి నేను ఆ రోజు చెప్పా, మెస్సులు వద్దు, స్లాబ్ అయితే ఓకే, అవన్నీ ఏదో మనం పూసినంత మాత్రాన ఉండవు, కొంతకాలానికి ఊడిపోతాయి అన్న. అది అట్లానే టపాన పడిపోయిందండి. దగ్గర 2-3 క్వింటాలు ఉంటుంది అది బరువు బారు మీద. అక్కడే ఆడుకున్నారు పిల్లలు. నేను ప్రార్థనలో కూర్చున్నా, దేవుడు అంటున్నాడు అర్జెంటుగా వాళ్ళ లోనకి రమ్మను. హల్లెలూయా. ఇప్పుడు నేను పిలిచినప్పుడు కొద్దిగా ఇసుక అనిపిస్తుందిగా, బాగా ఆడుకునే పిల్లల్ని ఏం చేశాడు, చెడగొట్టాడు అనుకుంటారుగా. కానీ నేను ఎప్పుడైతే లోనకి తీసి గడేశాను, డెమాన్ కింద పడిపోయింది. అప్పుడు దాకా దేవుడు దాన్ని ఆపినట్టేగా. ఈలోపు వీళ్ళు అన్నారు, అన్యాయంగా పిల్లల మీద పడితే ఏదైనా జరగవచ్చు. ఎందుకంటే 3-4 క్వింటాల బరువుది అది. ఇది పరిస్థితి. జరగబోయేవి దేవుడు ఆపుతాడు. అలా చెప్పండి. ఎందుకని? యేసు తనకి సంభవింపబోవును అన్నీ తెలుసు ఆయనకి, అన్నీ తెలుసు. నీ జీవితంలో నీకేమి సంభవింపబోతుందో ఆయనకి తెలుసు. హల్లెలూయా. ఏది జరగబోతుందో ఆయనకి తెలుసు. అందుకని కొన్నిసార్లు కీడుల గురించి కూడా దేవుడు ఆపుతాడు. కొన్నిసార్లు జరగబోయే అపాయాల గురించి ఆపుతాడు. హల్లెలూయా. ఇంకోసారి జరిగింది నా జీవితంలో. నేను క్యాలెండర్లు తీసుకొని వస్తున్నా. ఎక్కడి నుండి? రామారపాడు నుండి, విజయవాడ రామారపాడు నుండి క్యాలెండర్లు తీసుకొస్తున్నా. కరెక్ట్ యూనివర్సిటీ, నాగార్జున యూనివర్సిటీ దగ్గరికి వచ్చినప్పుడు నా వెనకాల తెల్లగోరి రమేష్ వాళ్ళ అన్న పట్టుకున్నాడు. కొద్దిగా ఆగుదాం, ఎందుకో నాకు ఇక్కడ ప్రేరేపణ వస్తుంది, ఇది పరిస్థితి అని చెప్పి సైడ్ని పెట్టాం బైకు. ఈలోపు కొంచెం అటు ఇటు నడుతున్నాం. అటు నిలబడ్డా, నాకు రాన్నా వెళ్దాం, నైట్ 12:30 అటు అయింది అన్నాడు. కొంచెం ఆగు, ఎందుకో ప్రేరేపణ నాకు అట్లా ఉంది అన్న. హల్లెలూయా. ఎందుకు దేవుడు ఆపుతున్నాడు నాకు అర్థం కాల, అతనికి అర్థం కాల. నేను అతను అనుకుంటున్నాడు టైం చాలా అయిపోయిందన్న, రాన్న తొందర పెడతాను. నేను చెప్పాను, నువ్వు నన్ను తొందర పెట్టేవాడు అయితే ఇప్పుడు నా వెనకాల రాకూడదన్న వార్నింగ్ ఇచ్చా. హల్లెలూయా. మీరు మానవ ప్రేరేపణతో నడిచేవాళ్ళు, నేను దేవుడి ప్రేరేపణతో. మీరు నన్ను తొందర పెట్టేవాళ్ళు అయితే నేను స్నేహితులను కూడా బాగొట్టుకున్నా, తొందర పెట్టే స్నేహితుల్ని. ఎందుకని? తొందర పెట్టేవాళ్ళంటే అస్సలు ఇష్టం ఉండదు నాకు. ఎందుకంటే దైవ ప్రేరేపణతో దైవికమైన ఆలోచనతో నడుస్తాను నేను. ఇది అంటే సర్లే అన్నా, నీ ఇష్టం అన్నా అన్నాడు. దేని స్తోత్రం. ఈలోపు మంగళగిరి నుండి ఎక్కడి నుండో రయ్యన వస్తున్నాడండి ఒకడు. అప్పుడు రోడ్లు రిపేర్ చేస్తున్నారు. కొట్టాడు ఆంతుని. ఇది ఒక అడ్డం పెట్టిన రోడ్డుకి అడ్డం పెట్టిందని కొడితే అవతల పడి గిలగిల తలకాయ పోయి రోడ్డుకు తగిలింది. రక్తం కారుతుంది, ముక్కులు అంటుసేవాళ్ళు. ఈలోపు ఆ యూనివర్సిటీ దగ్గర కొంతమంది పోలీసులు ఉన్నారు. వాళ్ళు వచ్చి ఏదేదో చేస్తున్నారు, కానీ లేదు, లాస్ట్ స్టేజ్ అయిపోయింది. దేవుడు అంటున్నాడు, ఇప్పుడు అతని దగ్గరికి వెళ్ళు అన్నాడు. హల్లెలూయా. టక్కన క్యాలెండర్లా దాని మీద పెట్టి రా అని చెప్పి తీసుకెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత కళ్ళు మూసుకున్నా. ఏం చెప్తాడు దేవుడు అనేది? మరణపు దూత కుతికి నొక్కేస్తుందట. హల్లెలూయా. వెంటనే యేసు ఆ పోలీసు వాళ్ళని చెప్పాను, కొంచెం పక్కన లేండి, చిన్న ప్రేయర్ చేయాలంటే. పాపం వాళ్ళు కూడా గౌరవించారు, పోలీసు వాళ్ళు కూడా. సరే అని ఎప్పుడైతే ప్రార్థన చేసినట్టు గద్దిచ్చానో పక్కన దాన్ని గిలగల దన్నుకునేది ఆగిపోయింది. కళ్ళు తెరిచేట్టు చూస్తున్నాడు. ఏమైంది నాకు అన్నాడు. దేని స్తోత్రం. అంటే అక్కడ మరణపు దూతను గద్దీయటానికి దేవుడు నన్ను అక్కడ నిలబెట్టాడు. అట్ట ఒకసారి బస్సులో కూడా జరిగింది, చెప్పే మీకు. మహబూబు నాగర్ కర్నూలు నుండి వస్తున్నప్పుడు
ఇట్లా కొన్ని సంభవింపబోయాయి. దేవుడు ఆయనకి తెలుసు కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ఆ వరము కృప పొందిన సేవకులకి ఇస్తాడు. దేవుని స్తోత్రం. ఆ కృప ఇస్తాడు. అలాంటి వాళ్ళు చెప్పినప్పుడు లోబడితే కొన్ని ప్రమాదాల నుండి మనం తప్పించుకుంటాం. చేతుల పైకి ఎత్తి గట్టిగా చెప్పండి హల్లెలూయా. కొన్ని చెప్పినప్పుడు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు దేవుడు ఏమి ఎరిగిన వాడు? సంభవింపబోయేయన్నీ ఏమేమి సంభవించును. బైబిల్లో ఎలీషా ప్రవక్త ఉన్నాడు. ఎలీషా ప్రవక్త రాజుకు చెప్తాడంట, నువ్వు ఇదిగో చిల్లూరుపేట లైన్లో వెళ్ళొద్దు, ఇదిగో ఆ లైన్లో వెళ్ళొద్దు, ఈ లైన్లో. ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఈ దైవజనుడు చెప్పే మాటకు లోబడి దైవజనుడు ఏ మార్గం గుండా వెళ్ళొద్దని చెప్తాడు, ఆ మార్గంలో వెళ్ళడంట. దేవుని స్తోత్రం. బైబిల్ ఏమనుందంటే, దైవజనుడు మాటకి లోబడి తన వారిని రక్షించుకొనెను అని ఉంటుంది బైబిల్లో. దేవుని స్తోత్రం కలుగున గాక. అంటే ఇక్కడ శత్రువైన సిరియా రాజు ఏ మార్గంలో స్పాట్ పెడుతున్నాడు, ఆ స్పాటు అనేది దైవజనుడికి దేవుడు ముందుగానే బయలుపరుస్తున్నాడు. సంభవింపబోయేయి ఎరుగును గనుక. దేవుని స్తోత్రం కలుగున గాక. ప్రియ దేవుని బిడలారా, ఈ రోజున మీరు కూడా దేవునికి అప్పగించుకోండి. రేపేం జరగబోతుందో అడగండి, దేవుని చెప్తాడు. హల్లెలూయా. అయ్యా ఇదిగో మా కుటుంబం ఇది, మా లైఫ్ ఇది, రేపు భవిష్యత్తులో మాకేం చేయబోతున్నావు నువ్వు అని మనస్ఫూర్తిగా అడగండి. మీకే బయలుపరుస్తాడు దేవుడు, మీకే బయలుపరుస్తాడు. చేతుల పైకి ఎత్తి గట్టిగా చెప్పండి. మీ పిల్లల భవిష్యత్తు ఏం కాబోతుందో. ఈ మధ్య ఇద్దరు యవనస్తులు తీసుకుని హైదరాబాద్ నుండి ఒక తల్లి వచ్చింది. వాళ్ళ ఆయన అమెరికాలో ఉంటాడు. ఒక 2 రోజులు మన దగ్గర ఉన్నారు పెరిచర్లో. దేవుని స్తోత్రం. వాళ్ళకు ఒక అబ్బాయి ఉన్నాడు, మంచి అబ్బాయి. ఒక అబ్బాయి కొంచెం బాగలేదు. ఆ అబ్బాయి కొంచెం అటు ఇటుగా ఉంటే ఆమె నాతో అన్నది, అయ్యా ఈ అబ్బాయి పరిస్థితి ఏంది నాయన అని నేను దేవుడిని అడిగాను, నేను తీసుకుంటాను అతన్నే అన్నాడంట దేవుడు. హల్లెలూయా. అతన్ని ఏం చేస్తాను, నేను తీసుకుంటాను, నువ్వేం భయపడొద్దు, ఒక టైం వచ్చిన తర్వాత నేను అతన్ని పిలుచుకుంటాను, నువ్వు బాధపడొద్దు బిడ్డ అన్నాడంట దేవుడు. చూడండి ఆమె ప్రత్యక్షత ఎంత గొప్పదో. ముందుగానే చెప్పేశాడంట దేవుడు సంభవింపబోయేది. ఆ పెద్దోడిని తీసేసుకుంటానంటే ఆమె ఎదురు చూస్తుంది, ఎప్పుడు తీసుకుంటాడా అంటే ఎప్పుడు చచ్చిపోతాడా అని. ముందుగానే దేవుడు చెప్పేశాడంట, ఆ పెద్దోడిని నేను తీసుకుంటాను, కానీ ఆ టైం దాకా వాడిని జాగ్రత్తగా చూసుకోండి, వాడిని మీ కొడుకు కాదు నా కొడుకు అన్నాడంట. ఏం చేస్తావు, అందుకని భరిస్తున్నాం. ఇంకెటు పోయినాక కార్లు తీసుకెళ్తాం. బాగలేదు ఆ అబ్బాయికి, ఇట్లా గోవలాగా హ్యాండిక్యాప్డ్ లాగా ఉంటాడు. అట్లా దేవుడు సంభవింపబోయేయి ఎరుగును గనుక. ఈరోజు మీరు అడగొచ్చు, రేపు నా కుటుంబం పరిస్థితి ఏంటి, నా పిల్లల పరిస్థితి ఏంటి, నేనేం కాబోతున్నాను, అసలు నా జీవితంలో నువ్వు చేయబోయేది ఏంటి ప్రభా, నువ్వు సంకల్పించింది ఏంటి, నీ ఉద్దేశం ఏంటి, నేను అది ఎరగలేకపోతున్నా, అది గ్రహించలేకపోతున్నా, వెళ్తున్న మార్గం రైటా రాంగ్ అన్నది నాకు అర్థం కావట్లేదని మీరు స్పష్టంగా దేవుణ్ణి అడగగలిగితే, దేవుడే సంభవింపబోయే అన్నిటినీ ఆయన ఎరుగును, అంతరంగం ఎరుగును, హృదయం ఎరుగును కనుక మీకు అన్ని విషయాలు దేవుడు చెబుతాడు. చేతులపైకి ఎత్తి గడిగలు చెప్పండి హల్లెలూయా. అప్పుడు కలవరం ఎందుకు ఉంటుందండి, కంగారు ఎందుకు ఉంటుంది, అన్ని బయలుపరుస్తున్నాడుగా దేవుడు. 2 సంభవింపబోయేది ఎరుగును, 3వది ఆయన నా ప్రీతిని బిడ్డలారా మనకేమేమి అక్కరగా ఉన్నాయో అన్నీ ఎరుగునంట. చేతులపైకి ఎత్తి గడిగలు చెప్పండి హల్లెలూయా హల్లెలూయా. నా హృదయమే నీ ఆలయమై నా హృదిలో నివసింపు దేవా. నా హృదయం చప్పట్లో స్వీట్. నా హృదిలో నివసించు దేవా, అనుక్షణం నన్ను పరిశుద్ధాత్మతో పరిశుద్ధాత్మతో అభిషేకించు, నన్ను దహించు, అభిషేకించు, నన్ను దహించు, అభిషేకించు, నన్ను దహించు, ఆమేన్. అభిషేకించు, నన్ను దహించు, శుద్ధిపరచు, శుద్ధిపరచు నీదు ఆత్మతో, నన్ను నింపు, నన్ను నింపు నీదు శక్తితో,
కృపతో నన్ను నింపు నీదు శక్తితో శుద్ధిపరచు నన్ను నింపు నీదు శక్తితో శుద్ధిపరచు నన్ను నింపు హల్లెలూయా హల్లెలూయా. మత్తయి సువార్త 6వ అధ్యాయం 8వ వాక్యం చదవండి. స్తోత్రం. హల్లెలూయా. 6:8 మీరు వారి వలె ఉండకుడి. మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకి. అందరు చూడండి. హల్లెలూయా. మనము దేవుణ్ణి అడగక మునిపే మనకి ఏమేమి అక్కరలో ఆయనకి తెలుసు. కొన్నిసార్లు అనిపిస్తుంది, ఇన్ని అవసరతలతో ఉన్నానే నేను, దేవుడికి తెలియదా అని. నేను స్తోత్రం. తెలుసు, దేవుడికి తెలుసు. అవి ఎప్పుడు పోతాయో కూడా తెలుసు, ఎప్పుడు నీకు ఏది ఇవ్వాలో కూడా తెలుసు. దేవుడు తెలుసు. వాక్యం చెప్తుంది, అడగక మునిపే అక్కర్లు ఎరిగిన దేవుడు. ఒకటి ఏమి ఎరుగున ఆయన, రెండోది సంభవింపబోయే ఎరుగును, మూడోది అక్కరగా ఏమేమి మనకు అవసరతలు ఉన్నాయి. ఇప్పుడు నీకు ఏమేమి అక్కరగా ఉంది? కొంతమంది అయ్యా మాకు స్థలం కావాలయ్యా అంటారు, అది తెలుసు ఆయనకి. నీకు ఇల్లు కావాలా, అది తెలుసు. ఆరోగ్యం కావాలా, అది తెలుసు. ఇంకేం కావాలి? బట్టలు కావాలా, డబ్బు కావాలా, పిల్లల భవిష్యత్తులో అట్లా ఎట్లా అనుకుంటారా, అన్నీ తెలుసు. అవి అడగక మునిపే దేవుడు ఎరుగునంటున్నాడు కదా. ఎరిగినప్పుడు ఆయన ఎందుకు ఇట్లా అటైతే? ఎరిగినప్పుడు ఎందుకు ఇవ్వట్లేదు ఆయన మనకి? చెప్పండి. ఇప్పుడు ఎరిగాడు కదా ఆయన, అన్నీ తెలిసినోడు ఎందుకు ఇస్తాడు? ఎప్పుడు? తగిన సమయమందు. ఆమేన్. ఎప్పుడు ఇస్తాడు? తగిన సమయమందు. ఇప్పుడు కాదు, తగిన సమయమందు. నువ్వేమో నాకు ఇప్పుడే కావాలి. ఇప్పుడు చిన్న పిల్లలు, ఒక 5 సంవత్సరాల పిల్లోడు వచ్చి తండ్రి దగ్గరికి వచ్చి, నానా నాకు బైకి నానా తోలుతానంటే ఇస్తారా? ఎవరు కదా. పనిచేసే దగ్గరికి వచ్చి నానా సిమెంట్ కట్ట నా మీద ఎత్తునానా అంటే ఎత్తుతారా? దాని స్తోత్రం. ఇప్పుడు వాడేమనుకుంటాడు, మా నాన్నకి ఎంత కుల్లో, మా నాన్నకి ఎంత వ్యసనమో, మా నాన్నకి ఎంత అసూయో, ఆయనైతే బండి తోలుకుంటాడు కానీ నన్ను మాత్రం తోలనీయడని. తండ్రికి ఆశ లేదని కాదు, ఉంది. ఇస్తే కాళ్ళు చేతులు ఎరగొట్టుకుంటాడని. హల్లెలూయా. ఇప్పుడు వాడి కాళ్ళు చేతులు తిరిగినా కూడా మళ్ళీ ఆ బాధ ఎవరికి కదా. భూమి మీద నాకు తెలిసి దేవుడి తర్వాత స్వచ్ఛంగా ప్రేమించే ప్రేమ తల్లిదండ్రులదే. దాని స్తోత్రం. తల్లిదండ్రుల కంటే, నిజంగా చెప్తున్నా కదా, తల్లిదండ్రుల కంటే స్వచ్ఛమైన ప్రేమలో భార్యలో లేదు, భర్తలో లేదు. స్వచ్ఛమైన ప్రేమ తల్లిదండ్రులదే. దాని స్తోత్రం. ఎంతమంది నమ్ముతారు? తల్లిదండ్రులకు మించిన ప్రేమ దేవునిది, దేవుని తర్వాత తల్లిదండ్రులదే. ఇక భార్య కానీ పిల్లలు కానీ ఎవరికి అది ఎంత ఉట్టిదే నటన, అంతే. స్వచ్ఛమైన ప్రేమలు తల్లికి తండ్రికి ఉండేది. దేవుని స్తోత్రం. కన్న కొడుకుని, కన్న కూతుర్లని, కన్న బిడ్డలను వదులుకోలేరు, అట్టని సంపాలేరు. హల్లెలూయా. అందుకని ఇక్కడ దేవుడు కూడా, నా ప్రియమైన బిడ్డలారా, అన్నీ ఎరుగునంటే ఆయన ప్రేమ కూడా ఎలాంటిది? తల్లిదండ్రులు లాంటి ప్రేమే. కానీ టైం వచ్చినప్పుడు ఇస్తాడు ఆయన, సమయం వచ్చినప్పుడు ఇస్తాడు, నిర్ణయ కాలంలో ఇస్తాడు. ఏమేమి అక్కర. చాలాసార్లు నాకు అనిపిస్తుంది, ఏమనిపిస్తుంది అంటే, అయ్యా చాలా మందిరాలు కట్టాలి, అవి కావాలి, ఇవి కావాలి నాయన. బాధ అనిపిస్తుంది కొన్నిసార్లు. నాకు కూడా చాలాసార్లు నేను బాధపడ్డా దేవుడి దగ్గర. అది కావాలి, ఎన్ని అవసరతలు ఉన్నాయి నీకు తెలియదా ప్రభా, అది ఇది. ఎందుకనో కొన్నిసార్లు లేట్ చేస్తాడు, తప్పదు. నేను స్తోత్రం.
చాలాసార్లు అడిగా నేను దేవుణ్ణి, నాయన ఒక్కసారి ఒక 2 కోట్లు ఇస్తే అన్ని అవసరతలు తీరిపోతాయి కదా. చూడండి ఎట చూస్తున్నారు, 2 కోట్లే అంటే 100 కోట్లు దోసుకుంటున్నారు కదా రాజకీయ నాయకులు చాలామంది. అయ్యా పోతా పోతా కారు ఇటు పోతా, అది తిన్నగా ఇక్కడికి దాని నిండా డబ్బులుండి, స్తోత్రం, ఎవరన్నా బయట అటు నుండి ఎవరన్నా పోలీసు తరుముకుంటా వచ్చి వాడు కారు ఎడబెట్టి పారిపోతే, ఆ సమయంలో ఆంధ్రేయని పంపిస్తే ఆంధ్రేయ సంగీతరావు ఇద్దరు కలిసి హల్లెలూయా అది ఏంటి అని చెప్పి ఆ డబ్బుని తీసుకెళ్ళి అక్కడ పెట్టుకొని, ఆంధ్రేయ ఏమో అమెరికా, సంగీతరావు ఏమో ఆఫ్రికా పోతే అట్లుంటది. ఇక అంత ఆశొద్దు నానా అంటాడు. దేవుని స్తోత్రం. అనిపిస్తుంది మానవులం కదా, కానీ అది కూడా తప్పే. అన్నీ వచ్చినాయి అనుకోండి. అందుకనే సామెతలో ఒక ప్రార్థన చేశాడండి సొలొమోను, అది బాగా నచ్చింది నాకు. అయ్యా నాకు ఎక్కువ ఇవ్వద్దు తక్కువ ఇవ్వద్దు అంటాడు. చదవండి అన్నమాట. ఎక్కువ ఇస్తే యెహోవా ఎవడని గర్వంగా మాట్లాడతానేమో. దేవుని స్తోత్ర. ఒకవేళ తక్కువ ఇస్తే దొంగతనం చేసి నీకు అవమానం తీసుకొస్తానేమో. ఎక్కడదమ్మా? చేతుల పైకి ఎత్తి గట్టిగా చెప్పండి. సామెతల గ్రంథంలో ఉంటుందండి. నాకు ఎక్కువ ఇవ్వద్దు తక్కువ ఇవ్వద్దు అంటాడు. దేవుని స్తోత్రం కలుగునగాక. 30వ అధ్యాయము 8-9 వాక్యాలు రాయబడింది. 8-9. వ్యర్థమైన వాటిని అబద్ధములు నాకు దూరముగా నుంచుము, పేదరికమైనను ఐశ్వర్యమైనను నాకు దయచేయకము. అక్కడ చూడండి, మరీ పేదరికము వద్దు, అట్టని ఐశ్వర్యం కూడా వద్దు. తగినంత ఆహారం నాకు చెప్పండి తగినంత. ఇప్పుడు దొరుకుతుందా తగినంత ఆహారం? ఎంతమంది దొరుకుతుందా లేదా? మనకు అనిపిస్తుంది ఒకే రోజు పైకి వెళ్ళిపోవాలని, అంటే పై స్థాయికి. నో, తగినంత ఆహారము అనుగ్రహింపుము. 9. ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడనై నిన్ను విసర్జించి యెహోవా ఎవడని అందునేమో, లేక బేదనై దొంగిలి నీ నామమును దూషిస్తానేమో. అందుకని ఎక్కువ వద్దు తక్కువ వద్దయ్యా, సరిపడినంత ఇయ్యయ్యా అంటున్నాడు. దేవుని స్తోత్రాలు చెప్పండి గట్టిగా. ఎక్కువ కావాలా తక్కువ కావాలా? చెప్పండి అమ్మా. చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి. ఒకడు అడిగాడంట దేవుణ్ణి, అయ్యా నా తపస్సు నువ్వు మెచ్చావు కదా, నాకు ఒక వరం కావాలంటే ఏం కావాలో కోరుకున్నాడంట. నేను పట్టుకుందల్లా ఏం కావాలి? బంగారం కావాలన్నాడు. దేవుని స్తోత్రం. పట్టుకున్నదంతా సరే దేవుడు అన్నాడట, సరేరా నువ్వు ఏది పట్టుకున్నాయండి? బంగారం అయింది. నీళ్ళు పట్టుకున్నాడు, ఏమైనా నీళ్ళు? బంగారం తాగుతాడా? అన్నం పొచ్చి వచ్చింది, అన్నం పట్టుకున్నాడు అంటే ఏమైంది? ఈలోపు కూతురు వచ్చిందంటే కూతురుని పట్టుకున్నాడు, ఏమైంది? అయ్యా నాకు ఈ కోరిక వద్దు నాయన, ఈ వరమొద్దు స్వామి తీసేయ్యా అన్నాడంట. అడిగేది మీరే, నేను ఎట్ట బతకాలు రా అన్నాడు దేవుడు. దేవుని స్తోత్రం. అడిగేది మీరే. అందుకని అడిగేటప్పుడు కాస్త వివేచించి అక్కడ చూడండి, మంచిది ఆ మాట అడిగాడు అక్కడ సొలొమోను. ఎక్కువ వద్దు తక్కువ వద్దు అయ్యా, పేదరికం వద్దు ఐశ్వర్యం వద్దు. ఎక్కువ ఇస్తే బాగా కడుపు నిండిన తర్వాత నువ్వెవడు అని అంటానేమో నిన్ను. తక్కువ ఇస్తే దొంగతనం చేసి నీకు అవమానం తెస్తానేమో. లిమిట్. అవునా కదా? లిమిట్గా ఉన్నారా? చూడండి ఎట్టున్నారు. హ్యాపీగా కాదా? ఉన్న దాంట్లో హ్యాపీగా కాదా? లేకపోతే ఏది పట్టుకున్న బంగారం కావాలంటారా? చెప్పండి, అది కూడా ఏదన్నా ఉంటే చెప్పండి, వరమేమని అడుగుతా. హల్లెలూయా. తగినంత చాలా లేదా? చాలు. దాని స్తోత్రం కలుగునగాక. చేతులు ఎత్తరే. దురాశ దుఃఖానికి చేయటంట. దాని స్తోత్రం. అయ్యా ఏదో పని చేసుకుంటున్నాం, కాస్త కోస్త ఆరోగ్యం ఉంది, ఏదో మూత తింటున్నాం, ఇచ్చిన బట్టలు తొడుక్కుంటున్నాం, అది ఒక ఇంట్లో ఉంటున్నాం, హ్యాపీగా ఉంది అయ్యా లైఫ్, ఇది చాలు. ఇంకేదన్నా ఇవ్వాలనుకుంటే నువ్వు అడగక మునిపే నీ అక్కర్ల దేవుడు. ఆమేన్ చెప్పండి గట్టిగా.
ఇస్తాడా లేదా? నువ్వు ముందుగానే ఇవ్వయ్యా ఇవ్వయ్యా అంటే ఇస్తాలేరా. తాళాలి ఒకసారి ఒక రౌండ్ అట్టేసి వస్తా. ఏంటిది? ఎప్పుడన్నా మీ పిల్లలు అడుగుతున్నారు బైక్లో? అడుగుతున్నారట చూడండి. ఇప్పుడే వద్దు, 15 సంవత్సరాల పైనే. 15 సంవత్సరాల పిల్లలు కూడా ఇచ్చే రోజులు కాదు ఇవి. నేను స్తోత్రం. ఆ మధ్య ఒక తండ్రి బైక్ ఇస్తే వస్తా అమ్మాయిని ఎక్కించుకొని వచ్చిండంట. ఈడు నాన్న మా ఇద్దరిని దీవించండి అంటున్నాడంట. ఈడు ఏమైందిరా అంటే ఇంకేందంటే మా అంత మైత్రి బంధంలే. హల్లెలూయా. మైత్రి బంధం అంట. ఏందిరా అసలు ఎవరు ఈ అమ్మాయి? తర్వాత చెప్తాలే, నీ కోడలే నాన్న అంటున్నాడంట. నా కోడలు ఏందిరా? అత్త కూతురా ఏందిరా అన్నాడంట. అత్త కూతురు కాదు, కాబోయే కోడలు అన్నాడంట. ఆ తండ్రి చెప్పి తెగ నవ్వుతున్నాడు. దేవుని స్తోత్రం. అంటే పిల్లలు కనీసం నువ్వు నర్సాపేట దాటలా, వాళ్ళు ఎక్కడ దాకా పోయారు చూడండి. దగ్గర చైనా రష్యా దగ్గరికి పోయారు మైండ్లు. హల్లెలూయా. నువ్వు కనీసం నర్సాపేట దాటలా అంటే వాళ్ళ మైండ్, వాళ్ళ ట్రెండ్ ఎంత పాజిటివ్గా ఉందో చూడండి. దేవుని స్తోత్రం. పిల్లల కొరకు కూడా ఏం చేయాలి? బాగా ప్రార్థన చేయాలి. దేవుని స్తోత్రం. అందుకని మనకి ఏవేవి అక్కరగా ఉన్నాయో అన్ని దేవుడు తగిన సమయంలో ఇస్తాడు. చాలాసార్లు నాకు అనిపించింది, అన్నీ ఇస్తే ఒక్కసారి అన్ని భారాలు వదులుకొని, నాయన అన్ని భారాలు వదులుకొని ఈ ఇండియా మొత్తం ఒక రౌండ్ వేస్తాను కదా. హల్లెలూయా. ఒక రౌండ్ వేద్దాం కదా యేసు నామంలో. కారు తీసుకొని, కారు కూడా రిపేర్ అయిపోయింది, ఇక వేసుకొని తిరిగే వాళ్ళమే కదా. ఇదిగో ఒక 20,000 ఉంచుకోండి ఖర్చుకి, మొత్తం తిరిగి వస్తామంటే సరిపోయేదేగా. ఏసై అంటున్నాడు, ఆగు, తగ్గమ్మా తగ్గు. నేను స్తోత్రం. కొన్నిసార్లు దేవుడే ఆపుతాడు. చేతులు పైకి ఎత్తి గట్టిగలు చెప్పండి. మీరందరూ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మనకి ఏ అవసరతలు ఉన్నాయో మనం అడిగి జరగకపోతే జరగదులేని ఇసుకుపడి మర్చిపోతాం. టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా అది చేసి చూపిస్తాడు దేవుడు మీకు. చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. అప్పుడు అనిపిస్తుంది, ఎప్పుడో అడిగానే ఈ విషయాన్ని, ఎప్పుడో కోరుకున్నానే, ఇప్పుడు ఆ కోరిక కూడా లేదు, కానీ ఇప్పుడు ఇచ్చాడు. ఏంది అంటే నువ్వు అడిగినప్పుడు టైం కాదు, ఇప్పుడు టైం. అది అర్థమైంది మీకు? అడిగినప్పుడు తగిన సమయం ఇప్పుడు వచ్చిందంటే ఇది తగిన సమయం. ఆ టైం దాకా నువ్వేం చేయాలి? కానీ నువ్వు అడిగిన వాటికంటే కూడా, ఊహించని వాటికంటే కూడా దేవుడు గొప్పయే చేయాలనుకుంటాడు. దాని స్తోత్రం. అడగక మునిపే అక్కరలో ఎరిగిన దేవుడు. 4వది, హల్లెలూయా. ఇంకొక వాక్యం చదివి ముగించుకుందాం. ఎందుకు తిట్టుకుంటారు? యేసు రక్తమే జయం. తిట్టుకుంటున్నారా? దేవుడు మర్మాలు కూడా ఎరిగి మనకు బయలుపరుస్తాడంట. దేని స్తోత్రం. దానియేలు గ్రంథములో రాజుగారికి ఒక కల వచ్చింది. ఆ కల వచ్చిన రాజు కల మర్చిపోయాడు. ఆ దేశంలో జ్ఞానులని పిలువబడుతున్నటువంటి వారందరిని పిలిపించి ఆ కల భావాన్ని మీరు చెప్పండి అన్నప్పుడు, అయ్యా మీరు కల వివరిస్తే మీ కల భావాన్ని చెప్పగలము అని వాళ్ళు చెప్పారు. అది అంతే కదా, వాస్తవమే కదా. కల నువ్వు కానీ కలనాన్ని చెప్పమంటే చెప్పగలనా? చేతులపై కేతి గడిగలు చెప్పండి. నాకు ఈ వారంలో కల వచ్చింది. ఏం కల అంటే, నేను కొంతమంది పాస్టర్లు అందరూ బస్సులో వెళ్తున్నామంట. ఆ బస్సులో నా బ్యాగ్ ఉంది, ఆ బస్సులో నా సెల్ ఫోన్ ఉంది, నాకు సంబంధించినవి బస్సులో ఉన్నాయి. దేవుని స్తోత్రం. వెళ్తున్నటువంటి ఆ బస్సులో అలా వెళ్తున్నప్పుడు ఒక చోట ఏం జరిగిందంటే, నేను దూకానో లేకపోతే దిగానో నాకు అంతగా క్లారిటీ లేదు, కానీ దిగా. మొత్తానికి దిగినప్పుడు వీళ్ళు ఏం చేయాలి, నేను వచ్చేదాకా ఎదురు చూడకుండా నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయారంట. దేవుని స్తోత్రం. అది వేరే దేశం వెళ్ళామంటది, ఆ దేశంలో జరిగింది అది. ఇప్పుడు మేము విదేశాలు వెళ్ళినప్పుడు ట్రావెలింగ్ బస్సులు వస్తాయి మాకు లోకల్లో తిరిగేటప్పుడు. ఇక మనకి ఫోన్ లేదు ఎవరికైనా చేయడానికి. వీళ్ళు అసలు ఎక్కడ పోయారు ఏంటనో తెలియదు. నేను కలవరంగా ఎత్తుక్కుంటా ఉన్నట్టు, అసలు ఎడిపోయి ఉంటారో అమ్మో ఈ సిటీలో ఎక్కడని ఎదుగుతాం మనం, అది ఇదని మనసులో బాధపడతా ఉన్నాను. నెంబర్లో
నా నెంబర్ తప్ప ఎవరి నెంబర్ నోటెడ్ తెలియదు నాకు ఇప్పటికీ. మీ నెంబర్లు ఎవరే తెలియదు. దేవుని స్తోత్రం. నా నెంబర్ ఒక్కటే నాకు నోటెడ్. నేనేం చేశానంటే తెలివిగా ఎప్పుడైనా ఇలాంటి పరిస్థితి వస్తుందని, హల్లెలూయా. ఇప్పుడు ఒకవేళ బ్యాగులో పెట్టుకున్నాం అనుకోండి, బ్యాగ్ కూడా పోతే, అక్కడ పుస్తకంలో పెట్టుకుంటే పుస్తకం పోతే, నేనేం చేశానంటే తెలివిగా ఎప్పుడో ఒక 20 నెంబర్లు ప్రాముఖ్యమైన అని ఒక లిస్ట్ రాసుకొని గూగుల్లో పెట్టుకున్నా. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. గూగుల్ అంటే ఏంటి? మెయిల్లో పెట్టా. మెయిల్ పాస్వర్డ్ నాకు నోటెడే కాబట్టి దాంట్లో ఎప్పుడైనా అట్లాంటి పరిస్థితి వస్తే, ఫోను లేదు, బ్యాగు లేదు, మనం వెళ్ళాలనుకున్న ప్రాంతం వెళ్ళాలి, లేకపోతే ఇక్కడ ఉన్నామని మన వాళ్ళకి తెలియాలి అంటే ఎవరినన్నా ఫోన్ అడిగితే నెంబర్ తెలియాలిగా. నా నెంబర్ తప్ప ఏది తెలియదు. అందుకని నేనేం చేశానంటే ఒక 20 నెంబర్లు ప్రాముఖ్యమైనవి నేను 2 సంవత్సరాల క్రిందట రాసుకొని మెయిల్లో పెట్టుకున్నా. ఎప్పుడైనా ఆ పరిస్థితి వస్తే, అయ్యా కొద్దిగా ఫోన్ ఇవ్వండి, ఇదిగో నా గూగుల్లో నా ఫోన్ నెంబర్లు ఉన్నాయి అని తీసుకోవడానికి దాంట్లో ఏం చేశానంటే గూగుల్లో పెట్టేసుకున్నా. ఇప్పుడు గూగుల్లో పెట్టడానికి కొన్ని రీజన్ ఏంటంటే అవి గుర్తులేవని. సరే, ఆ విషయం పక్కన పెడతాం. ఇక్కడ జరిగింది ఏంటంటే వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నా ప్రియ దేవుని బిడ్డలారా, నేను వెతుక్కుంటూ వెళ్తున్నాను, ఎక్కడున్నారో అసలు వీళ్ళు కలుస్తారో లేదో, మన రాష్ట్రం కాదు, మన దేశం కాదు అని వెళ్తున్నాను. పోయి ఒక ఏరియాలో ఇట్లా నిలబడ్డా, ఒక బిల్డింగ్ దగ్గర. నేను నిలబడ్డ ఒక పావు గంటకి ఆ బస్సు వచ్చేసింది అక్కడికి. వాళ్ళు నన్ను చూసి అంటున్నారు, నాడు వదిలిపెట్టాం కదా, నువ్వే ఇక్కడికి ఈ అడ్రస్ ఎలా తెలిసింది నీకు, అసలు ఎలా వచ్చావు ఏందని అంటే, ఆ దేవుడే తీసుకొచ్చాడు అయ్యా చివరికి ఎక్కడికన్నా. మేము వస్తుంది కూడా ఎక్కడికే అన్నాడు. మీకు అర్థమైందా? మేము వస్తుంది కూడా ఎక్కడికే. అప్పుడు చెప్పా, మీరు నన్ను వదిలిపెట్టిపోయినా నా దేవుడు కరెక్ట్గా నన్ను ఎక్కడ తీసుకొచ్చాడు? ఆ బిల్డింగ్ కాడికే తీసుకొచ్చాడు. పాస్టర్లారా అన్న. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. అంటే కొన్ని సందర్భాల్లో కొంతమంది ఎందుకో మనల్ని కాదనుకుంటారు, వద్దనుకుంటారు, కొన్నిసార్లు కావాలనుకుంటారు. ఇది పాస్టర్ల గురించి జరిగింది. ఇది నేను దిగాను కదా, నేను దిగటం వాళ్ళకి ఇష్టం లేదేమో, ఎందుకు వెయిట్ చేయాలన్నట్టు లాగిచ్చేశారు. దేవుని స్తోత్రం. వాళ్ళు నన్ను విడిచిపెట్టినా నాకు తెలుసో తెలియక వెతుక్కుంటూ పోతే దేవుడు చివరికి ఎక్కడ నడిపించాడు? ఆ బిల్డింగ్ దగ్గరికే నడిపించేశాడు. వాళ్ళు అంటున్నారంట, వావ్ అసలు చాలా మేము బస్సులోనే అంత దగ్గరికి అంత తొందరగా రాలేకపోయాం, నువ్వు నడిచి ఇక్కడికి ఎట్టా రాగలిగావంటే ఆ దేవుడే నన్ను ఎక్కడికి నడిపించాడు. తర్వాత దేవుడు నాతో చెప్పాడు కొన్ని విషయాలు. తన స్తోత్రం కలుగునుగాక. మొదటి నుండి నేను నడిపిస్తుందని నిన్ను. హల్లెలూయా. తర్వాత నడిపించేది కూడా నేనే, కడ వరకు నడిపించేది నేనే. ఎక్కడికి నడిపిస్తా? నీవు నడవలసిన కరెక్ట్గా. నాకు ఇది సోమవారం వచ్చింది కళ. చప్పట్లు కొట్టండి గట్టిగా. నువ్వు ఏ మార్గంలో వెళ్ళాలో నేను నడిపిస్తాను. నేను అదిగో ఆ బస్సులో ఉన్న పాస్టర్లు ఏం చేశారు? నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయారు. వాళ్ళకు కొంచెం కూడా జాలి కనికరం లేదు నా మీద. అయ్యో ఒక్కడే దేశం కాని దేశం వచ్చామే అనే, అసలు ఎట్టెళ్తాడనే ఆలోచన కూడా లేకుండా చేశారు ఆ కళ్ళలో. నాకు అప్పుడు ధైర్యం వచ్చింది. నాలో ఉండి నిత్యము నన్ను నడిపించు నా కాపరి, నీ ప్రేమ మారనిది, ఆ ప్రేమ మారని. ఇదిగో జాగ్రత్తగా, మనకి దైవ నడిపింపు కావాలి బిడ్డలారా. గమనించు, మనం నడవలసిన త్రోవలో దేవుడు మనల్ని నడిపిస్తే మనకి ఏదైనా అపాయం వచ్చిద్దా? చెప్పాలి. మనం నడవలసిన త్రోవలో మనం కరెక్ట్గా దేవుడిని నడిపించాలంటే మనం ఏం చేయాలి? దేవునికి అప్పగించుకోవాలి. మన జీవితం మీద నాయకుడు ఎవరై ఉండాలి? దేవుడు అయి ఉండాలి. అప్పుడు మంచి మార్గంలో మనల్ని నడిపిస్తాడు. ఇక్కడ ఈ రాజుగారు కలగన్నాడు, కలభావం చెప్పమన్నాడు, కానీ వాళ్ళు చెప్పలేకపోయారు. తీరా ఏం జరిగిందంటే జ్ఞానులందరినీ
చంపేయమని చెప్పి ఆజ్ఞ జారీ చేశాడు. ఆ జ్ఞానుల్లో ఎవరున్నారు? దానియేలు ఉన్నాడు, శద్రకు, మెషకు, అబ్దునగోలు కూడా ఉన్నారు. దానియేలుకి ఆ వార్త తెలిసినప్పుడు ఏమైంది ఏంటి అసలుకి అన్నప్పుడు ఇక్కడ ఒక విషయం చెప్తానండి. దానియేలుని తక్కువ చేశాడు అక్కడ రాజు. ఆ అడిగే కలభావం ముందు డైరెక్ట్ దానియేలుని అడిగితే ఈ గొడవ పోయేదే. స్తోత్రం. ఈడెవడో పరాయి దేశం నుండి వచ్చినోడు, ఈడికి ఎందుకు అంత ఘనత అని అర్థమైందా? దానియేలుని ఏం చేశాడు? పక్కన పెట్టాడు. కానీ చివరికి ఆ సమస్య క్లియర్ అయింది ఎవరి ద్వారా? చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. కొన్ని సందర్భాల్లో మనుషులు మిమ్మల్ని పక్కన పెట్టవచ్చేమో, కానీ చివరికి అప్పుడు ఇదేం బిడ్డలారా, మీ అవసరత ఎంత ఉంటుందో వారికి అర్థమైంది. దీని స్తోత్రం. ఇక్కడ దానియేలుని పక్కన పెట్టినప్పుడు అందరిని చంపాలి పలానా రోజున అది ఇది అని అన్నప్పుడు అందరినీ చంపేయాలని ఆలోచించినప్పుడు దానియేలు అంటాడు, ఏమైంది ఏంది అంటే, రాజుగారు కలగన్నాడంట, కలని కలభావం చెప్పంటున్నాడు, అది వాళ్ళు చెప్పలేకపోయారు అన్నప్పుడు దానియేలు అంటాడు, నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి, నేను చెప్పలేకపోతే మీరు అదే పని చెద్దురు కానీ అన్నప్పుడు మొత్తానికి దానియేలు మీద ఉన్న అభిమానంతో ఆ ఛాన్స్ ఇచ్చారు రాజుగారు. దానియేలు తన ముగ్గురు స్నేహితులు తీసుకెళ్ళి రాత్రి అంతా ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, మర్మములు ఎరిగిన దేవుడా, ఆమేన్, రహస్యములను ఎరిగిన దేవుడా, ఆ కళ ఏంటయ్యా, కళాభావం ఏంటయ్యా తెలియపరచమన్నప్పుడు ఆ కళాభావం దేవుడు దానియేలుకి బయలుపరిచాడు. దేవుని స్తోత్రం కలుగునగాక. కొన్నిసార్లు బయలుపరుస్తాడు దేవుడు మనకి. మా గురించి ఏందయ్యా అంటారు కొంతమంది, మా గురించి ఏదైనా చెప్పండి అయ్యా, మాకు తెలియట్లేదయ్యా, ఏ మార్గంలో వెళ్ళాలో అర్థం కావట్లేదయ్యా. అప్పుడు ప్రార్థన చేయడు, దేవుడు బయలుపరుస్తాడు. మన దేవుడు ఎవరండి? బయలుపరచువాడు, ఎరిగినవాడు. దానియేలుకి ఆ కళని కళాభావాన్ని చెప్పినప్పుడు ఆ కళాభావం రాజుగారికి చెబితే దానియేలు కాపాడబడ్డాడు, తన స్నేహితులు కాపాడబడ్డారు, తోటి జ్ఞానులు కూడా కాపాడబడ్డారు. అక్కడ మర్మములు ఎరిగిన దేవుడు అని ఉంటుంది. దేవుని స్తోత్రం. ఏం ఎరిగిన దేవుడు? నాలుగోది మర్మాలు ఎరిగిన దేవుడు. ఒకటి హృదయాలను ఎరిగిన దేవుడు, రెండోది భవిష్యత్తులో ఏం సంభవింపబోవునో ఎరుగును, మూడోది మనకు అక్కరగా ఉన్నవన్నీ ఎరుగును, నాలుగోది మర్మములు ఎరుగున దేవుడు. అలాంటి దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం, స్తుతిస్తున్నాం, గణపరుస్తున్నాం, భయంపరుస్తున్నాం. ఆయన బిడ్డలుగా మనం మారాం. కాబట్టి నా ప్రియమైన బిడ్డలారా, నన్ను ఎవరు పట్టించుకోలేదే, నన్ను ఎవరు అర్థం చేసుకోలేదే, నా గోడు ఎవరు వింటారు, నన్ను ఎవరు అర్థం చేసుకుంటారు అని బాధపడొద్దు. మీ గురించి మీకు అంటే దేవునికి బాగా తెలుసు. ఒక టైం వచ్చినప్పుడు అన్నిటిని దేవుడు పరిష్కరిస్తాడు. అట్టి కృప దేవుడు సహాయం చేయను గాక. చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి హల్లెలూయా. అందరూ మోకాళ్ళ నుంచి ప్రార్థన చేయండి. ప్రభా, నాయన, మా అంతరంగాన్ని ఎరిగిన దేవుడు, మా అంతరంగాన్ని ఎరిగిన దేవుడు నాయన, స్తోత్రం స్తోత్రం నాయన. ప్రార్థన చేయండి. మా హృదయములను ఎరుగుదువయ్యా, మా హృదయములను ఎరుగుదువు, మా మనస్సును ఎరుగుదువు, మాకు సంభవింపబోయేవి ఎరుగుదువు, మాకు అక్కరగా ఉన్నవి ఎరుగుదువు, మర్మములు ఎరుగుదువు నాయన. సమస్తం ఎరిగిన దేవుడా, సమస్తం ఎరిగిన దేవుడా, సమస్తం ఎరిగిన దేవుడా, స్తోత్రం 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 స్తోత్రం. ఈరోజు బిడ్డ, నీ హృదయంతరంగా నీ ఎరిగిన దేవుడు ఆయన. హృదయాన్ని దేవునికి అప్పగించు, హృదయాన్ని పరిశుద్ధపరచుకో, హృదయములో దేవునికి చోటి, హృదయములో దేవునికి ప్రథమ స్థానమే. దావీదు హృదయం దేవునికి నచ్చింది, మహారాజును చేశాడు. ఈరోజు నీ హృదయాన్ని దేవుడు ఎరుగును. హృదయాన్ని చూస్తున్నాడు. మనుషులు పైవేషాన్ని చూస్తారు, దేవుడు హృదయాన్ని చూస్తాడు. స్తోత్రం స్తోత్రం. దేవుడు సంభవింపబోవేవి ఎరుగును. అందుకని ఎన్నో సాతాను అపాయాలు సాతానుడు మనకి కలుగు చేయాలని చూసిన దేవుడు ఆయన కృపలో కాపాడుతాడు. అన్నీ ఎరిగిన దేవుడా,
అన్నీ ఎరిగిన దేవుడా, సంభవింపబోయే అవి కీడులైతే మమ్మల్ని తప్పించయ్యా, అపాయములైతే తప్పించయ్యా. అయ్యా నీకు స్తోత్రము. మాకు ఏవేవి అక్కరగా ఉన్నాయో ఎరిగిన దేవుడవు, మా అవసరతలు తీర్చగలిగిన దేవుడు అయ్యా. అడగక మురిపి అక్కర్లు ఎరిగిన దేవుడు నాయన. ఇదిగో నీ కార్యము కొరకు ఎదురు చూస్తున్నావు, నీ మేలుల కొరకు ఎదురు చూస్తున్నావు, నీ కనికరం కొరకు ఎదురు చూస్తున్నావు. నువ్వు నన్ను దీవిస్తే నేను దీవించబడతాను, నీవు నన్ను ఆశీర్వాదిస్తే నేను ఆశీర్వాదించబడతాను, నీవు నన్ను స్వస్థపరిస్తే నేను స్వస్థపరచబడగలను. అయ్యా నీవు నా స్థితిని మారుస్తే నా స్థితి మార్చబడగలదు నాయన. అయ్యా నీవు అక్కర్లన్నీ ఎరిగిన దేవుడవు, మర్మములన్నీ ఎరిగిన దేవుడవు. ప్రార్థన చేయి. రాయిలా కూర్చోమాకండి, రాయిలాగొద్దు, మోకాలోంచి అయ్యా అన్ని ఎరిగిన దేవుడవు. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. స్తోత్రం చెల్లిద్దాం.